వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారంలో కీలక అంశాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి 4 రోజుల దావోస్ పర్యటన, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, టీజీ భరత్తో పాటు మరికొందరు వెళ్ళడం. అలాగే దావోస్ పర్యటనలో ఏం జరిగింది, ఏం సాధించుకొచ్చారు, ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకొచ్చారు, కేవలం ఆహ్వానాలు, ఇన్విటేషన్స్ మాత్రమేనా, లేదంటే రిక్వెస్ట్లు మాత్రమేనా, ఒప్పందాలు ఏమన్నా ఉన్నాయనేది కూడా ప్రధానంగా చర్చ. అలాగే అంతర్జాతీయ వేదిక మీద ఆంధ్రప్రదేశ్ గురించి, అలాగే అమరావతి రాజధానికి సంబంధించి రాబోయే అవకాశాల గురించి, మెగా సిటీ విశాఖలో విస్తృతంగా ఏర్పాటు చేసే పారిశ్రామికవేత్తలతో పరిశ్రమల గురించి, దాంతోపాటు ఐటీ దిగ్గజ పెద్దలతో కూడా మాట్లాడామో, చర్చించామని ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. దాని వెనక ఏం జరిగింది, ఏం సాధించుకొచ్చారు. అలాగే నారా లోకేష్ డిప్యూటీ సీఎం అని కాసేపు, లేదంటే సీఎం అని కాసేపు, ఈ 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా, మీడియాకు కూడా ఎటువంటి లోటు లేకుండా ఆ కథను అయితే నడిపారు. ఒక హైడ్రామా నడిచింది. తర్వాత ఏంటి అనేది అయితే ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అలాగే ఫిబ్రవరిలో మొదటి రోజునే ఒక కేంద్ర బడ్జెట్ మీద కూడా ఆశలు రేపుతోంది ఈసారి అనేది. బడ్జెట్లో ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి, అలాగే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాలు, విష్ణుకుమార్ రాజు మొన్న స్టీల్ ప్లాంట్కి సంబంధించి విశాఖలో చేసిన వ్యాఖ్యలు, ఓవరాల్గా వీటంటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో. సార్, ముందుగా దావోస్ పర్యటన పూర్తి అయింది, వెళ్ళారు విజయవంతంగా. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా రాజకీయాలు ఎక్కడ ఆగలేదు. కానీ పారిశ్రామికవేత్తలతో మాట్లాడడం కానీ, లేదంటే ఐటీ దిగ్గజ నిపుణులతో చర్చించడం కానీ, ఆంధ్రప్రదేశ్కి ఈ దావోస్ పర్యటన, ఎందుకంటే ప్రతిదానికి జగన్తో కంపేర్ చేశారు కాబట్టి అప్పట్లో ఆయన ఏం చేశారు, ఏం సాధించుకొచ్చారు, అసలు వెళ్ళడానికి ఆయన ఇష్టపడలేదు, చలేస్తుందని ఆగిపోయి ఇవన్నీ చేసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం సాధించింది ఏంటి, దావోస్ వల్ల కలిసి వచ్చింది ఏంటి ఆంధ్రప్రదేశ్? చంద్రబాబు గారికి జీవితంలో ఒక ఆవేదన కలిగించిన ట్రిప్ అయి ఉంటుంది ఇది. ఎందుకు అంటే పూర్తి రక్తహస్తాలతో తిరిగి రావటం, ఒక్కటంటే ఒక్క ఒప్పందం కూడా లేకుండా తిరిగి వచ్చినటువంటిది అసలు ఆంధ్ర చరిత్రలోనే ఒక బ్లాక్ టైం ఇది. గతంలో చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు ఏదో ఒక ఒప్పందం, 1, 2, 3 జరిగినాయి. అప్పట్లో 5 ఏళ్ళు ఉన్నప్పుడు జగన్ ఒక్కసారి వెళ్ళాడు, అప్పుడు 1,00,000 కోట్ల దాకా ఒప్పందాలు జరిగినాయి. అయితే అక్కడ ఎంఓయూ కుదుర్చుకున్న వాళ్ళంతా పూర్తిగా అమలు చేస్తారంటే తర్వాత ఫాలోఅప్ చేయాలి. మనం అప్పట్లో 20 లక్షల కోట్లు చంద్రబాబు గారు ఉన్నప్పుడు, 14 లక్షల కోట్లు జగన్ ఉన్నప్పుడు విశాఖల్లో కుదుర్చుకున్న ఒప్పందాలు ఎంతవరకు ఎగ్జిస్ట్లోకి వచ్చినాయి అంటే అదొక 30-40 వేల కోట్లు వస్తే ఇది ఒక 70-80 వేల కోట్లు వచ్చినాయి. కాబట్టి మనం కొండకి నిచ్చినేస్తే చివరికి కనీసం ఒక గోడన్న ఎక్కగలుగుతాం అన్నటువంటి రూట్లో ప్రయత్నిస్తుంటారు. అందులో భాగమే దావోస్ వెళ్ళడంలో తప్పు లేదు, అక్కడ స్టాల్ పెట్టడంలో తప్పు లేదు, మనల్ని మనం ప్రచారం చేసుకోవడం ఇవన్నిట్లో కూడా తప్పు లేదు. కాకపోతే ఎదురైనటువంటి ఏకైక సమస్య ఏంటంటే దావోస్లో ఇట్లాగా అసలు కంప్లీట్గా స్వయంగా చంద్రబాబు గారు అక్కడ కూర్చుని, అంటే దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే కేవలం 6 రాష్ట్రాలు వెళ్ళినాయి. క్రమంగా దావోస్ ఇది కోల్పోతుంది, దావోస్కి సంబంధించినటువంటి క్రెడెన్షియల్ కోల్పోతుంది. మనం సింపుల్గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇదివరకు విజయవాడలో ఎగ్జిబిషను ఇప్పుడు ఉన్నటువంటి ఇది ఉంది కదా, అంబేద్కర్ గారి విగ్రహం ఉంది కదా, ఆ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో జరిగేది. విపరీతమైన క్రౌడ్ ఉండేది, చుట్టుపక్కల రోడ్లన్నీ బ్లాక్ అయిపోయి ఇదంతా. అప్పుడు దానికి ఉండే వాల్యూ, ఈవెన్ పుస్తకాల ఎగ్జిబిషన్, బుక్ ఫెస్టివల్ కూడా ప్రతి ఏడాది జనవరి 2వ తారీఖు నుంచి పెడతారు. డిసెంబర్ ఎండింగ్లోనేమో హైదరాబాద్లో పెట్టి అది అయిపోగానే జనవరి 1కి ఇక్కడ ఇనాగరేషన్ చేసి జనవరి 2 నుంచి విజయవాడలో నడుస్తుంది 10 రోజులు. అక్కడికి విపరీతమైన కళ ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కడో తీసుకెళ్ళి ఇందిరాగాంధీ స్టేడియంలోనో ఇంకో చోట పెడుతుంటే ఆ కళ రావట్లేదు. అట్లాగే క్రమంగా కళ తగ్గిపోయింది దావోస్. ఇదివరకడికి మళ్ళీ పారిశ్రామికవేత్తలు ఎగబడి తాము ఒప్పందాలు కుదుర్చుకోవాలంటే అక్కడికి రావట్లా. ఎందుకంటే ఇంకా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇదివరకు నాకు బాగా బెజవాడ బిజినెస్ హబ్ కాబట్టి బాగా ఐడియా ఉందన్నమాట. నేను వార్తలు రాశాను, ఒకప్పుడు షాపుల్లోనూ పనిచేసాము, అంతకుముందు మా నాన్నగారు పనిచేస్తున్నారు కాబట్టి ఓ లెక్క తెలుసు. ఇదివరకు బెజవాడ నుంచి బాంబే నుంచి కానీ చెన్నై నుంచి కానీ అవన్నీ సరుకులు బెజవాడకు వచ్చి సామాన్లన్నీ కూడా బెజవాడ నుంచి హైదరాబాద్కి సప్లై ఉండేది, ఒరిస్సా ప్రాంతాలకి సప్లై ఉండేది, ఛత్తీస్గఢ్కి సప్లై ఉండేది. ఇక్కడి నుంచి మన వాళ్ళు సరుకులు సప్లై చేసి అక్కడికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసి వచ్చేవాళ్ళు. అంటే బిజినెస్ హబ్గా ఉండేది. అయితే తర్వాత ఈ వ్యవస్థ మారిపోయింది. అంటే అప్పట్లో రవాణా సదుపాయాలు తక్కువ ఉండేది. రోడ్ వెళ్తే కనుక హైదరాబాద్ వెళ్ళాలన్న 12 గంటలు పట్టిన రోజులు అది. అప్పుడు ట్రైన్లలో సరుకులు వచ్చేసేది, ఇక్కడ దించుకున్న తర్వాత అప్పుడు విజయవాడ అంటే కంప్లీట్ అసలు 1 టౌన్లో నడవాలంటే పక్కన ఉన్న మెట్ల మీద నుంచి ఎక్కి దిగాల్సిన పరిస్థితి ఉండేది ఆ రోజుల్లో. 24 గంటలు టెన్షన్ అనమాట ఆ రోజుల్లో ట్రాఫిక్కి. ఏది 1 టౌన్ అంతా కూడా అట్లా నిండిపోయి ఉండేది.
అంత సిచ్యుయేషన్ నుంచి తర్వాత ఏం చేసుకొచ్చారు, ఈ రోడ్లు పెరిగిపోయినాయి. వాజ్పేయి వచ్చాక 4 లైన్ రోడ్లు 8 లైన్ రోడ్లు ఇవి వచ్చాక డైరెక్ట్గా వాళ్లే సరుకు సప్లై చేసేస్తున్నారు. ఇప్పుడు బెజవాడ ఏంటి, గుంటూరుకు కూడా డైరెక్ట్ అక్కడి నుంచి వచ్చేస్తాయి, పక్కన ఉన్న గుంటూరుకు కూడా, అవతల ఉన్న ఏలూరుకు కూడా అట్లాగే వచ్చేస్తాయి. ఇట్లాగ వస్తూ ఉండేటప్పటికి క్రమంగా బెజవాడ ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. అందుకనే దానికి సంబంధించినటువంటి క్రౌడ్ తగ్గుతుంది ఇదివరకటితో పోల్చుకుంటే. అట్లాగే ఇప్పుడు దావోస్ కూడా ఇదివరకు ఏంటంటే పారిశ్రామికవేత్తలందరూ అక్కడికి రావాలి, ప్రభుత్వాలను అక్కడికి వెళ్ళాలి, అక్కడే ఎగ్జిబిషన్ పెట్టి అందరికీ చెప్పుకోవాలి. ఇప్పుడు అట్లా కాదు, పారిశ్రామికవేత్తలు నేరుగా ప్రభుత్వాల దగ్గరికి వచ్చేస్తున్నారు. రాష్ట్రాలు వాళ్ళకి అతిథి మర్యాదలు ఘనంగా చేస్తున్నాయి. ఇప్పుడు మనం చూసాం స్వయంగా చంద్రబాబు నాయుడు అప్పట్లో అనిల్ అంబానీ వస్తే గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి తాడేపల్లిలో ఉన్న ఇది ఉండవల్లిలో ఉన్న ఆయన ఇంటి దగ్గరికి పోలీస్ ఎస్కార్ట్తో తీసుకొచ్చారు. అంటే లైన్ క్లియరెన్స్ ఇచ్చుకుంటూ రోడ్లన్నీ ట్రాఫిక్ క్లియర్ చేస్తూ, అంటే ఓ రకంగా అదేమంటామంటే రాష్ట్ర ప్రభుత్వ అతిథి అంటాం. అలాంటి వాళ్ళకే వస్తుంది, ఆ తరహాలో తీసుకొచ్చి చూసాం. అలాంటి మర్యాదలు జగన్ ఉన్నప్పుడు కూడా అంబానీకి జరిగింది కదా, ఇది ముఖేష్ అంబానీకి అదానికి జరిగింది కదా. అయితే వీళ్ళు ఆ స్టేట్ ఇది ఇవ్వలేదు హోదా, కాకపోతే తీసుకొచ్చారు. అంటే ఆ స్థాయిలో బయటికి పడినేవాళ్ళ, బయటికి తెలియలేదు. ఆ అంబానీ వచ్చెళ్ళాడు అదాని వచ్చెళ్ళాడు అని తర్వాత వార్తేస్తే కానీ తెలియలే. అలాంటి ఇది వీళ్ళేమో ముందే వచ్చేది కూడా ప్రచారం చేయగలుగుతారు. అట్లాంటి స్టేజీల్లో పారిశ్రామికవేత్తలే మన దగ్గరకు వచ్చేస్తున్నారు, ప్రభుత్వాలే నేరుగా ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నాయి. ఇంకా అక్కడికి ఎందుకు బేసిక్గా. రెండవది ఆయా దేశాలకే పోతున్నాయి ప్రభుత్వాలు. ఇప్పుడు రేవంత్ మన పోయాడు పెట్టుబడుల కోసమని, మనోళ్ళు ఇతర దేశాలకు పోతూ ఉంటారు, అమెరికాకి నేను ఇంకో చోటుకో పారిశ్రామికవేత్తల కోసం వెళ్ళారు కదా పెట్టుబడుల ఆకర్షణ కోసం అని చెప్పేసి. ఇట్లా జరుగుతున్నప్పుడు అక్కడే కంపెనీల దగ్గరికి వెళ్ళి మనమే వెళ్ళి కూర్చుని బాబు అని సేల్స్ రిప్రజెంటేటివ్ లాగా మాట్లాడుతుంటే ఇంకా పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వచ్చి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు. వాళ్ళు ఏదో కాస్త ఆట విడుపుగా వస్తున్నారు ఇప్పుడు అక్కడ. దానికి సాక్ష్యం ఈసారి జరిగింది. ఆట విడుపుగా అంటే ఆ పారిశ్రామిక ఒత్తిళ్లలో తలమునకలైన వాళ్ళు కాసేపు రిలాక్స్ అవుదాంలని వస్తున్నారు. వచ్చేసి మనం కనుక రియల్ ఎస్టేట్ ఎగ్జిబిషన్ కనబడితే వెళ్తా, నేను మొత్తం వెంట కొనడానికి జేబులో డబ్బులు ఉండవు, చూసి వస్తా. అట్లాగా రావడం కోసం చూస్తా అనమాట. అట్లాగా వీళ్ళది వస్తున్నారు, చూశారు, వెళ్ళారు. ఎక్కడైతే అవకాశం ఉందో వాళ్ళది మాత్రం అక్కడ కుదిరినాయి. లైక్ తెలంగాణకి 1,60,000 కోట్లు ఎంతో కుదిరినాయట ఒప్పందాలు, మహారాష్ట్రకి 15 లక్షల కోట్లు 16 లక్షల కోట్లు కుదిరినాయట. దాంట్లో ఎగ్జిస్ట్లోకి వచ్చి నాకు తెలిసి 5 ఏళ్లలో ఒక 20 to 30% జరుగుతాయి. వీళ్ళు సరిగ్గా ఫాలోఅప్ చేస్తే 50-60% జరుగుతుంది. గుజరాత్ లాంటి వాళ్ళు ఆ ఫాలోఅప్లో బాగుంటారు, గుజరాత్ ఉత్తరప్రదేశ్ లాంటి వాళ్ళు. వీళ్ళు కూడా అట్లా చేసుకుంటే నడుస్తుంది. బట్ ఆ ఒప్పందాలు చేసుకున్నారు. ఆంధ్రాకి వచ్చేటప్పటికి అది జరగకపోవడానికి కారణం వల్ల మనకి ఫేస్ ఆఫ్ ఆంధ్ర కనబడకపోవడం. అమరావతి ఇంకా రూపుదిద్దుకోలేదు. ఎక్కడికి రావాలి ఇప్పుడు? ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటా నేను. పెట్టాలనుకున్నప్పుడు ఈజీగా ఇంకా సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇదివరకు హైదరాబాద్లో జాబ్ చేస్తున్న నేను విజయవాడలో AP 24/7 పెట్టినప్పుడు వచ్చా. ఎందుకని? మన రాష్ట్రం బాగుపడాలా, మన రాష్ట్రంలో తొలి ఛానల్, అంతకుముందు తొలి తెలుగు న్యూస్ ఛానల్ TV9లో చేశా స్టార్టింగ్ అప్పుడు. అట్లాగే ఒకప్పుడు శాటిలైట్ ఛానల్స్లో న్యూస్ పెట్టిన తొలినాళ్లలో శాటిలైట్లో రిపోర్టర్గా ఫస్ట్ బ్యాచ్లో చేశా. అట్లా కేబుల్లో కూడా ఫస్ట్ బ్యాచ్లో చేశా. అట్లాగే అట్లాంటిది కాబట్టి ప్రతి దాంట్లో ఫస్ట్ బ్యాచ్లో ఉన్నాం కదా మనం. ఇప్పుడు దీంట్లో కూడా ఫస్ట్ బ్యాచ్ అవుతాం, ఆంధ్రాలో ఫస్ట్ ఛానల్ కాబట్టి. ఇక్కడ కనుక ఆ ఛానల్ సక్సెస్ అయిందనుకో 10 ఛానళ్ళు వస్తాయి, అప్పుడు మనకి ఛానల్ హెడ్ అవకాశాలు వస్తాయి అన్న ఉద్దేశంతో వచ్చాను నేను. అక్కడ మనకి 1.67 శాలరీస్ రేంజ్లో ఉండగా ఇక్కడ 80,000 శాలరీకి వచ్చానమాట. తర్వాత ఏమైంది, ఆ ఛానల్ ఒక ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయ్యేటప్పటికి సస్టైన్ కాల. కానీ మంచి పేరు తెచ్చుకున్నాం, ఫైనాన్షియల్గా సస్టైన్ కాదు, ప్రభుత్వాల ప్రోత్సాహం లేదు. పరిశ్రమే కదా ఒక ఛానల్ అంటే, 300 మందికి ఉపాధి కల్పించింది. మళ్ళీ మా వెంకటకృష్ణ అన్నయ్య బాబు గారికి బాగా క్లోజ్, కానీ ఏం ప్రోత్సాహం ఇచ్చారు? లేదు. పర్యవసానం ఇక్కడ ఛానల్ క్లోజ్ అయితే ఆ 300 మంది బాగా ఇబ్బంది పడింది ఏంటి? అదే హైదరాబాద్లో ఉంటే ఈ ఛానల్ కాకపోతే ఆ ఛానల్, ఆ ఛానల్ కాకపోతే ఈ ఛానల్, అసలు ప్రాబ్లమే లేదు. ఇవాళ మారితే రేపు పొద్దునకాల ఉద్యోగాలు వచ్చేస్తుంటాయి. అదే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ ఎత్తుక్కోవాల్సి వచ్చింది. ఇబ్బంది అయిందా లేదా ఇది? ఇంకొకటి, ఇక్కడ మానవ వనరులకి నిజంగా వెంకటకృష్ణకి మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి, అతనంటే బాగా నమ్మారు కాబట్టి వచ్చారు అక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి. ఏది ఈ మన PCRలో పనిచేసేవాళ్ళు,
లేకపోతే ఇట్లాంటివి రావాలంటే టీవీ ఛానల్కి స్టాఫ్ అంటే ఆషామాషి కాదు కదా, టెక్నికల్ బ్యాచ్ ఇక్కడ వాళ్ళే అక్కడికి వెళ్ళి ఉండుంటారు, కానీ అక్కడ వాళ్ళని ఇక్కడికి రమ్మంటే రారు మనకి సహజంగా. అట్లాంటి అది ఇప్పుడు ఎక్కడో ఎందుకు ఛానల్ పెడితేనే అంత సమస్య అయింది. ఆ ఒక్కటి వచ్చింది వస్తా వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇవాళ మనం ఛానల్ పెడతామన్నా సరే స్టాఫ్ రావాలంటే మన ఫేసులు చూసి రావాల్సిందే తప్పించి ఛానల్ ఇచ్చే జీతాలను చూసినా వీటిని చూసినా వచ్చే పరిస్థితుల్లో లేరు. ఇది నేను ఎందుకు చెబుతున్నానంటే మన ఫేస్ అనేది ముఖ్యం, ఇక్కడ సెక్యూరిటీ. ఇప్పుడు ఇక్కడ ఒక పరిశ్రమ పెట్టాలంటే హైదరాబాద్లో నీకు ఆ పెద్ద మహానగరం, స్థలం బోల్డ్ అంతా ఇక్కడ కాకపోతే అక్కడ, ఆ మూల కాకపోతే ఈ మూల, ఇక్కడ పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి? బెజవాడలో పెట్టాలా, గుంటూరులో పెట్టాలా? పెడదాం. పెట్టాలంటే ఎంత ఉంది ఇక్కడ ఎకరం? 10 కోట్లు 20 కోట్లు. ఆ ఉట్టి బెజవాడ గుంటూరు మధ్యలో 10 కోట్లకు తక్కువ లేదు కదా, ఆ పైనే ఉంది కదా ఎకరం. ఒక ఇండస్ట్రీ పెట్టేవాడు 10 కోట్ల, ఒక ఇండస్ట్రీకి ఎంత అవుతుంది? ఎంఎస్ఎంఈ ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్. 100 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేవాడికి కూడా భూమికి వాడు పెట్టాలనుకునేది ఒక 2 కోట్లు. అంతేగాని 100 కోట్లు తీసుకొచ్చేసి భూమి మీద పెట్టడు కదా. ఇక్కడ ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది. 100 కోట్లు తెచ్చినోడు భూమి ఏమో ఇప్పుడు వాడికి ఒక 50 ఎకరాలు కావాలండి ఒక భూమి. బెజవాడలో గుంటూరులో ఎక్కడిస్తారు చెప్పండి? అంతా ఏదో ఒకటి పాపం ప్రభుత్వం ఏదో చేసి 25 లక్షలకో 30 లక్షలకో ఇచ్చింది అనుకుందాం, ఏ గన్నవరంలోనో అక్కడ. ఎందుకంటే ఎట్టాగా అమరావతిలో ఎవరు ఇల్లు అది తీసుకున్న తర్వాత అక్కడికి వస్తే ఆ ఊరు చివరన ఎవడు ఉద్యోగం చేయాలి? అక్కడికి వెళ్ళి గన్నవరం దగ్గర ఏది ఇప్పుడు ఆగిరిపల్లి రూట్లో ఉంటుంది ఒక పార్కు. నేను ఈనాడులో తొలినాళ్ళలో వచ్చిన రోజుల్లో వచ్చిన పార్క్ అది, మహిళా పారిశ్రామికవేత్తల పార్క్ అని చెప్పేసి. ఆ తర్వాత అది 2 అన్నారు. ఈ రోజు వరకు మల్లవల్లి ఈ చెప్తూనే ఉంటారు కదా పార్క్ అనేసి. ఎన్ని ఉన్నాయి పరిశ్రమలు? ఎంతమంది బెజవాడ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి అంటే చిన్న పరిశ్రమకి ఎక్కువ, పెద్ద పరిశ్రమకి తక్కువ. అట్లాగా మెయిన్ ఏమిటది, ఊరు చివర్లను ఇండస్ట్రీస్ని పెడితే అక్కడికి వచ్చి ఎట్లా ఉంటాడు ఎంప్లాయ్? పరిశ్రమ దగ్గరలోనే వసతి ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు డెవలప్ అవుతుందంటే అందరు ఇండస్ట్రీస్ ఎందుకు అంటారంటే పోచారం పెట్టారు. ఇప్పుడు పోచారం దగ్గరలో ఇల్లు బోల్డని కట్టేసుకుంటారు, వెంటనే దిగిపోతారు. ఇక్కడ వాతావరణం మనం గమనించాలి. హైదరాబాద్ ఇట్ ఈజ్ వైడ్ అండ్ రోజు రోజుకి ఏమైపోతుంది, విస్తరించిపోతుంది. సికింద్రాబాద్ కలిసిపోయింది, రంగారెడ్డి కలిసిపోయింది, మెదక్ కలిసిపోతుంది దాదాపుగా. అక్కడ ఇప్పుడు 4 జిల్లాలు కలిపితే ఒక హైదరాబాద్ నగరం. బెజవాడ గుంటూరులే కలపం మనం. బెజవాడే గుంటూరే. అమరావతి అని పేరు హెడ్డింగ్లో పెడతాం, అమరావతి గుంటూరు అంట, అమరావతి విజయవాడ అంటే ఏంది అది? నాకు అర్థం కాల. ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి అని రాయం కదా. అవును. కానీ సార్ ఒకటి ఎకనామికల్గా మన గ్రోత్ను ఒక్కొక్కసారి ఇలాంటి పర్యటనలు డిసైడ్ చేస్తాయి. మన రాష్ట్ర పరిస్థితిని బట్టే పారిశ్రామికవేత్తలు వస్తారు. మీరు అన్నట్టు ఏపీకి ఫేస్ అంటే ఒక నగరం ఏదో ఒకటి ఉండాలి అనేది మీరు అన్న పాయింట్. కానీ గతంతో పోలిస్తే గతంలో కూడా దావోస్ పర్యటనకి వెళ్ళారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ మధ్యలో మిస్ అయిన ఆ ఫేస్ ఇప్పుడు మళ్ళీ వచ్చింది కదా చంద్రబాబు గారి రూపంలో. ఆ చంద్రబాబు గారి ఫేస్ చూసి ఈసారి దావోస్ నుంచి భారీగా ఒప్పందాలు వచ్చేస్తాయి అనుకున్నారు, కానీ ఈసారి అది మిస్ అయింది. ఏంటి కారణం? బాబు గారి ఫేస్ చూసి వస్తుంది అనేటటువంటిది బాబు గారి టీం ప్రచారం తప్పించి మరొకటి ఏముండదు. ఇప్పుడు ఇదివరకు బాబు గారు అట్టాగే అనుకున్నారు. అందులోకి ఈసారి అడిషనల్ గా లోకేష్ గారు కూడా ఉన్నారు పక్కన అని చెప్పి ముందు భారీ వార్తలు కూడా రాశారు. మన దగ్గర ఉండేటటువంటి నాయకులు మనకేంటంటే సాధారణంగా పాత రోజుల్లో ఏంటంటే చదువు రానటువంటివాడు ఈ వ్యక్తి పూజలు ఎక్కువ చేసేవాడు, బాంచందర కాల్ముక్త అనేటటువంటి. ఇప్పుడు చదువుకున్న బాంచందర కాల్ముక్త అనేవాళ్ళు ఎక్కువైపోయారు, చదువుకున్న వాళ్ళలో పెరిగిపోయారు. విచిత్రమైనటువంటి మానసిక జాడ్యంతో ఉన్నారు వీళ్ళ బానిసత్వం చాలా ప్రమాదకరం. బ్రిటిష్ వాడు కనుక ఎట్టా సక్సెస్ అయ్యాడంటే చదువుకున్న బానిసల వలన, అంతేగాని చదువు రాని వాళ్ళ వల్ల కాదు సక్సెస్ అయింది, చదువుకున్న బానిసలు. అట్లాగే ఇక్కడ కూడా మనకి చదువుకున్న బానిసలు ఎక్కువైపోయారు. వీళ్ళు విచిత్రమైన ఫీలింగ్లో ఉంటారు. ఇప్పుడు బిహెచ్ఈఎల్లో లేకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి జాతీయ సంస్థలను ఎప్పుడు వచ్చినాయండి? అవన్నీ వచ్చాక కదా చంద్రబాబు గారు అక్కడ అధికారంలోకి వచ్చింది. అట్లాగే మైత్రివనం చంద్రబాబు గారు వచ్చాక పెట్టారా? అంతకుముందే ఉందా? 70లో నుంచినే ఉంది కదా అది. అంటే మరి ఆ రోజుల్లో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ కంప్యూటర్ ట్రైనింగ్ లేకుండా మైత్రివనం పెట్టారా? అదేమన్నా అంత ముందు ఏమన్నా పురుగులు బజ్జీలు వేసుకునే సెంటరా? కాదు కదా, అప్పట్లోనే ఉంది కదా. కానీ మనం అది మర్చిపోవాలి, బాబు గారు వచ్చాక అది బాగుపడింది అని చెప్పాలి.
ఇది వీళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే వీళ్ళు మనం చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకుంటాం, మన పెద్దోళ్ళు ఏం చెప్తారో అదే నేర్చుకున్నారు కాబట్టి, వీళ్ళ తల్లిదండ్రులు కూడా రాజకీయపరమైనటువంటి ఫీలింగ్లో ఉన్నోళ్ళు కాబట్టి అదే దాంట్లో ఉన్నారు. ఓకే, అది మనకు పాత తరంలో తెలియదు కాబట్టి అది అనుకుందాం. తర్వాత వచ్చిన రాజశేఖర్ వచ్చినప్పుడు ఇండస్ట్రీస్ రాలేదా, ఊరు ఎక్స్పాండ్ కాలేదా? ఆ తర్వాత వచ్చినటువంటి కేసీఆర్కి అప్పుడు ఎదగలేదా? అంటే మధ్యలో రోసయ్య వచ్చాడు, అప్పుడు ఇండస్ట్రీస్ వచ్చినాయి. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు, అప్పుడు ఇండస్ట్రీస్ వచ్చినాయి. తర్వాత కేసీఆర్ వచ్చాడు, అప్పుడు ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ వచ్చాడు, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మరి ఇంకేంటి అక్కడ? బాబు ఫేస్ చూసి రావడం ఏంది? ఆ ప్రయత్నంలో బాబు గారు కూడా ఒకటి. అంటే హైదరాబాద్ అభివృద్ధిలో బాబు గారి పాత్ర కూడా ఉంది. బాబు గారి పాత్ర మాత్రమే అనేటటువంటిది నేను చెప్పినట్టు విద్యావంతులైనటువంటి బానిసల మనస్తత్వం. అది ఆయన వల్లనే ఊరు బాగుపడిపోయింది, ఆయన వల్లనే ఇది అంటే ఆయన ఒక బిల్డింగ్ తెచ్చి ఉంటాడు, అంతకుముందు బోల్డ్ బిల్డింగ్లు ఉన్నాయి అక్కడ. అది సరే, వాళ్ళ విచక్షణకు వదిలేద్దాం. నెంబర్ 2 వచ్చేటప్పటికి మరి ఇప్పుడు ఎందుకు తేలేకపోతున్నారు? ఫేస్ ప్రకారం అయితే కనుక 2014-19లో ఎందుకు తేలేదు? అప్పుడు పోయిన జగన్ కూడా రాలేదుగా. ఇప్పుడంటే పోయిన జగన్ చూసి నన్ను రాలేదని అబద్ధం ఏదో చెప్పచ్చు ప్రజల్ని. 14-19 మధ్యలో ఎందుకు రాలా? అప్పుడు కియా వచ్చింది అంటారు. కియా ఎవరి ద్వారా వచ్చింది? కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం వల్ల వచ్చింది. కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది కియాకి. వాళ్ళు వెళ్ళిపోతానంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చెప్పి చంద్రబాబు గారు వెళ్ళి మాట్లాడొచ్చారు మళ్ళీ. అలాంటిది ఇక్కడ ఇప్పుడు సమస్యల్లో ఏంటంటే ఎక్కడ పెట్టాలి? ఫస్ట్ మ్యాన్ పవర్ ఉండాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ ఎందుకండి ఎవడైనా చూస్ చేసుకుంటుంది? హైదరాబాద్ అనేది ఒక డ్రగ్ సిటీ అనాలన్నమాట. అంటే డ్రగ్స్ అమ్ముతున్నారని కాదు, అక్కడికి వెళ్తే మనకి రాబుద్దేదు. హైదరాబాద్లో ఉండేవాడికి వేరే ప్రాంతాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనిపించదు. మళ్ళీ బెజవాడకు వద్దాం, మళ్ళీ గుంటూరులో బతుకుదాంలే అనిపించదు. అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ ఫ్యామిలీలు అక్కడే ఎందుకు ఉంచారు? వాళ్ళకి అది మత్తు అంతే. అట్లాంటిది ఎందుకుంది? అంత విశాలమైన నగరం కాబట్టి. మామూలు పేదవాడి దగ్గర నుంచి అంటే 50 రూపాయల చేతిలో ఉన్నోడు బతకగలడు, 50 లక్షలు ఉన్నోడు బతకగలడు అక్కడ. అలాంటి వాతావరణం ఇక్కడ ఉందా మనకి? అది ప్రొవైడ్ చేయాలంటే, ఒక అద్భుత నగరం తయారు కావాలంటే ఫస్ట్ మనం మెదళ్లలో ఉన్నటువంటి చీటింగ్ లేదా మెదళ్లలో ఉన్నటువంటి అహంని పక్కనికి తీయాలి. బెజవాడ గుంటూరుని కలపకుండా ఉట్టి 29 గ్రామాలతోనే ఇప్పటికీ నడుపుతున్నాం మనం. ఈ ఊర్లంతా కలిసిపోతున్నాయి అన్నప్పుడు పరుగుంటుంది. ఇప్పటికి కూడా మనం అమరావతి అంటే 29 గ్రామాలు, అమరావతిలో సిఆర్డిఏ, ఆ సిఆర్డిఏలో బెజవాడ, ఆ సిఆర్డిఏలో గుంటూరు అంటే హెచ్ఎండిఏకి నువ్వు కొడాకి తొడాకి ఎట్టుంటుందో అట్టాగే ఉంటుంది. ఇక్కడ డెవలప్మెంట్ కాన్సెప్ట్లోకి వచ్చేటప్పటికి దానికి తోడు ఇప్పటికిప్పుడు వచ్చేసి విజయవాడలో అర్జెంటుగా అనిపించదు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది? వైజాగ్. దాన్ని మనం చూపించట్లేదు. అక్కడ కూడా రమ్మంటున్నాం. ఇక్కడ మీకు దక్షిణాదిలో మన పక్కన 3 అందమైన ఉన్నాయండి. ఇప్పుడు ఏది చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్, ఆ పక్కనే మహారాష్ట్ర ముంబై ఉండే కదా. 4 పెద్ద క్యాపిటల్స్ కనబడతాయి మన పొరుగునే. కనబడుతున్నప్పుడు మన దగ్గరికి అది కాకుండా ఇంకా ఏదో రావాలి కదా. ఏం చూపెడతాం మనం? అప్పుడు కనీసం వాటితో పోల్చి వైజాగ్ చూపించాలి. అది చూపించట్లే మనం. రాష్ట్రంలో అమరావతి రాజధానిలో భవిష్యత్తులో రాబోయే అవకాశాలు, అలాగే విశాఖలో మీరన్నట్టు విశాఖ సిటీలో విస్తరణకు సంబంధించిన మార్గాలు, ఎందుకంటే ఆల్రెడీ డెవలప్ అయిపోయింది, ఇంకెంతకు మించి డెవలప్ చేయడానికి ఉంటుందా లేదా అనేది ఆ విస్తీర్ణాన్ని బట్టి. అంటే అక్కడ విస్తరణ సంబంధించిన మార్గాలు, ఇక్కడ అవకాశాలు అమరావతిలో. ఈ రెండింటిని చూపించి ఒక పాజిటివ్ వైబ్స్ ఏమన్నా క్రియేట్ చేయగలిగారా ఈ దావోస్లో? లేదా విశాఖ ఇంకా మీరన్నట్టు ఈ మిగిలిన మెగా సిటీస్తో పోటీ పడలేకపోవడం కూడా ఒక కారణమా? పోటీ పడాల్సి మనం ఇప్పటికీ కూడా టీవీ డిబేట్లు, పేపర్లు, షోమీడాల్ వ్యవహారం మాత్రమే నడుపుతున్నాం. బేసిక్గా హైదరాబాదులో ఇవాళ ఆడెవరో హెచ్సిఎల్ వస్తానన్నాడు. ప్రభుత్వం 15 లక్షలకు హైదరాబాద్లో పోచారంలో ల్యాండ్ ఇస్తుంది. హైదరాబాద్లోనే కదా అది పోచారం. ఇక్కడ నేను ఇండస్ట్రీ పెడతాను, అదే హెచ్సిఎల్ వచ్చింది అనుకోండి, ఎక్కడ పెట్టాలి? వైజాగ్లో 1 కోటి రూపాయలకి ఇచ్చాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 1 కోటి రూపాయలంటే హైదరాబాద్లో 15 లక్షలు అయినప్పుడు వైజాగ్లో 1 కోటి రూపాయలంటే ఒప్పుకుంటారా? 1
కొని వైజాగ్లో 15 లక్షలకి ఇచ్చారనుకోండి, వెంటనే ఇక్కడ టీవీలు పేపర్లు వీళ్ళ శత్రువులు ఇప్పుడు సాక్షి శత్రువు కాబట్టి వీళ్ళు రాస్తారు. లేదా ప్రజాస్వామ్యవాదులు అర్జెంటుగా వచ్చి కోర్టులో వేస్తారు. ఏమని అక్కడ 10 కోట్ల రూపాయలు పలుకుతోంది, భూమి 100 కోట్ల రూపాయలు పలుకుతోంది, ఎట్లా ఇస్తారు 10 లక్షలకి 15 లక్షలకి అని. ఎవడన్నా 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేవాడు లిటిగేషన్లో పెట్టుకుని డబ్బులు తగలేసుకుంటాడా? ఇప్పుడు చంద్రబాబు టైంలో ఇచ్చిందని జగన్ క్యాన్సిల్ చేశాడు, జగన్ టైంలో ఇచ్చిందని ఇప్పుడు చంద్రబాబు క్యాన్సిల్ చేస్తున్నారు. అదే వైజాగ్ గుర్తుంది కదా. మళ్ళీ వాళ్ళు వస్తే ఇస్తారు, మళ్ళీ వీళ్ళు వస్తే పీకుతారు. ఇట్టయితే ఇంకెక్కడ నడుచుద్ది? ఇక్కడ మనకి రాజకీయ కక్షలు ఎక్కువ. ఒకడిచ్చాడు అంటే దోచిపెట్టినట్టు. ఇప్పుడు అదానీకి దోచిపెట్టినట్టు, అంబానీకి దోచిపెట్టినట్టు, జిందాల్కి దోచిపెట్టినట్టు ఇక్కడ దిక్కుమాలిన వార్తలు రాస్తారు. ఇదే వేదవులు తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు అట్లా రాస్తున్నారా? హెచ్సిఎల్కి దోచిపెట్టాడు, లేకపోతే కనుక అంబానీకి దోచిపెట్టాడు, లేకపోతే అదానికి దోచిపెట్టాడు అని అక్కడ రాస్తున్నారా? లేదే. ఆంధ్ర మీద నేను చెప్తున్నాను కదా, ఆంధ్ర పట్ల ప్రేమ నటిస్తూ తెలంగాణలోని వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకుంటున్నటువంటి మీడియాని మనం నమ్ముతున్నంతసేపు మనల్ని ముంచుతున్నారు. మన రాష్ట్రాన్ని విడదీసింది ఇదే మీడియా. మన రాష్ట్రాన్ని విడదీసింది మీడియా. ఆ రోజున మనల్ని దొంగలుగా చూపించింది, ఆ రోజున మనం దోచుకొచ్చుకున్నామని చూపెట్టింది. ఇవాళ అదే మీడియా అయ్యో ఆంధ్రాకి అన్యాయం జరిగిపోతుందని చెప్తుంది. దొంగలన్న మీడియా ఇవాళ మనం దోపిడీకి గురయ్యామని చెప్తుంది ఏంది? ఆ రోజున మనం బాధ పెట్టామని చెప్పి మనం బాధితులు అంటది ఏంటి? ఇది ఆలోచించుకోవాల్సి ఉంది మనకి. కానీ నారా లోకేష్ గారు వెళ్ళడం ఇవాళ ఈసారి అక్కడికి ఒక స్పెషల్ అట్రాక్షన్గా మాత్రమే మిగిలిందా? నారా లోకేష్ గారి ఆయన రాజకీయం లేదంటే ఆయన అనుభవం అక్కడేం పనిచేయలేదని అనుకోవాలా? లాస్ట్ ట్రిప్ కూడా వెళ్ళారు కదా, 14-19 మధ్యలో కూడా ప్రతిసారి ఆయన కూడా వెళ్ళారు కదా, పూర్తిగా వెళ్ళారు. అప్పుడు కొత్త ఏముంది అందులో ఆయనకి? అప్పుడు లాస్ట్ టైం దావోస్కి అప్పుడు వెళ్ళారు, ఇప్పుడు వెళ్ళారు. తండ్రికి తర్వాత వారసుడుగా ఆయన కొన్ని కంపెనీలతో మాట్లాడారు. చంద్రబాబు గారికి బిజీగా ఉన్నప్పుడు కొన్ని ఈయన మాట్లాడారు. ఆ మంత్రిని కూడా పెట్టుకుని, పరిశ్రమల మంత్రిని కూడా పెట్టుకుని. కాగ్నిజెంట్తో ఒప్పందం కుదిరిందా సార్? వీళ్ళు చెప్తున్నది అంటే ఆల్మోస్ట్ మాట్లాడుకుని వచ్చి ఎంఓయూ ఏం కుదరలేదండి. ఎంఓయూ కుదిరితే అక్కడే అనౌన్స్ చేసేవాళ్ళు, చెప్పేవాళ్ళు కదా ఎంత పెట్టుబడులు ఇచ్చామని. చివరిలో కాగ్నిజెంట్ టీం వచ్చి కూర్చున్న తర్వాత ఇట్లట్లాగా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు, మా బెజవాడ మంచిగా ఉంటుంది, తిరుపతి మంచిగా ఉంటుంది, వైజాగ్ మంచిగా ఉంటుంది, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తామని చెప్పారు. చెప్తే ఆ టీం వాళ్ళు వాళ్ళ హెడ్ అయినటువంటి రవికుమార్కి చెప్పారు, ఇట్లా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ భూమి ఇస్తానంటున్నారు, ఎక్కడ కావాలంటే అక్కడ కరెంట్ రాయితీలు ఇస్తానంటున్నారు, ఇన్సెంటివ్లు ఇస్తానంటున్నారు అనేది. బాగుంది ప్రపోజల్, మనం పరిశీలిద్దామని చెప్పారు. ఆ విషయాన్ని ఆయన కూడా ట్వీట్ చేశారు. కాబట్టి వాళ్ళు పెట్టే అవకాశం ఉందన్నటువంటిది. కానీ ఒకటి సార్, ఈ పర్యటనతో ఏమర్థమైంది? పారిశ్రామికవేత్తలకి ఆంధ్రప్రదేశ్ మీద లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఎకనామికల్ గ్రోత్ మీద అంత నమ్మకం కుదరలేదా? ఇంకా టైం పడుతుంది. ముందు మనం అతి ప్రచారం తగ్గించుకుని మన దగ్గర మౌలిక వసతుల కల్పన మీద దృష్టి సారించాల్సిన అవసరం, ప్లస్ కక్ష సాధింపు రాజకీయాలు పక్కన పెట్టాల్సిన అవసరాన్ని ఈ పర్యటన ఖరారు చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ వచ్చినటువంటి జిందాల్ని దొంగని చేసి చూపించాం, అదానీని దొంగని చేసి చూపించాం, అంబానీని అమ్మనాబూతులు తిట్టించాం మీడియాలో. ఇవాళ వాళ్ళని రమ్మంటే ఎందుకు వస్తారు? 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేవాడు బూతులు తిట్టించుకోవడానికి, దొంగ దోపిడీదారు అనిపించుకోవడానికి వస్తాడా? నెంబర్ 1. నెంబర్ 2, పరిశ్రమ పెడతంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? గ్రామీణ దరిద్రపు రాజకీయాలు చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ జిల్లాల దగ్గరే తెలుసు, ఆక్వా పరిశ్రమ పెడతారు. దాని మీద అంతకుముందు చంద్రబాబు టైంలో జగన్మోహన్ రెడ్డి టైంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు మంత్రి అయిన తర్వాత మళ్ళీ కూడా వచ్చింది కదా, ఏది ఆక్వా పరిశ్రమకి పైపులు వేయలేదు, లేకపోతే ఇంకోటి వేయలేదు అన్నటువంటిది. లేదా పరిశ్రమలు పెట్టిన వాళ్ళని తీసేపిస్తాం, వాళ్ళ మీద పర్యావరణం అంటాం, ఇంకోటి అంటాం తీసేపిస్తాం. ఎల్జీ పాలిమర్స్ దాంట్లో ఎట్లాగే ఏడిపించుకుతున్నామో చూసాం మనం. అట్లాగే ఏదేదో నాగార్జున ఎవడో అక్కడ థర్మల్ ఫ్యాక్టరీ పెడతానంటే శ్రీకాకుళంలో తన్ని తరిమేశాం. స్థానిక రాజకీయ నాయకుడిని మెప్పించాలి, సర్పంచ్ని మెప్పించాలి, ఎంపీటీసీని మెప్పించాలి, జెడ్పీటీసీని మెప్పించాలి, ఆ పైన ఉన్నటువంటి వాళ్ళని మెప్పించాలి, ఎమ్మెల్యేని మెప్పించాలి. వీళ్ళందరినీ మెప్పించకపోతే ఏదో ఒక లిటిగేషన్ తీసుకొచ్చి జనాల్ని రెచ్చగొట్టి పర్యావరణం అని ఏదో ఒక వంక పెట్టి ఆందోళనలు చేస్తూ ఉంటే వీళ్ళ ఆందోళనలన్నింటినీ చూస్తా వాళ్ళు 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఏ రోజు రేపు ఉంటుందో లేదో తెలియదు, రేపు పెట్టిన తర్వాత నేను పగల కొడతారేమో తెలియదు. ఇలాంటి పరిస్థితులు ఎట్టొస్తాడు? బేసిక్గా రాజకీయం చెయ్యకుండా ఉండాలి ఇక్కడ. దానికి తోడు
ఎవడన్నా ఫ్యాక్టరీ పెడతానంటే మట్టి మా దగ్గరే తీసుకో, రోడ్డు మావాడే వేస్తాడు, కాంట్రాక్ట్ మావాడే చేస్తాడు, గోడ మావాడే కడతాడు, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మాకే అప్ప చెప్పాలన్నారు అనుకోండి, ఒక్క ఫ్యాక్టరీని ఇబ్బంది పెడితే 100 ఫ్యాక్టరీలకు సమాచారం ఉంటుంది. ఎక్కువ వెళ్ళేది అట్లాగే, ఎందుకంటే ఇది మౌత్ పబ్లిసిటీ వెళ్ళిపోతుంది. టీవీలు పేపర్లలో మనం ఏమైనా కవర్ చేయొచ్చు. ఇప్పుడు అక్కడ ఎవరో శ్రీకాకుళంలో ఉంది కంపెనీ, ఎప్పటి నుంచిలో నడుస్తున్నటువంటిది ఏదది, పెద్ద కంపెనీ కదా అది, కోకోకోలా అని ఎవరిది బాట్లింగ్ కంపెనీది, పెద్ద ఇష్యూ నడవలేదు. ఆయన ఎవరు శ్రీకాకుళం బీజేపీ ఎమ్మెల్యే అని రచ్చగొడ నడవలేదు. ఉద్యోగాలు మా వాళ్ళని పెట్టుకోండి కొంతమందిని అంటే ఉన్నవాళ్ళని తీసేయండి, ఉన్నవాళ్ళని తీసేసేయండి మా వాళ్ళని పెట్టండి అంటే ఏమవుతుంది? అంటే ఒక పార్టీ కార్యకర్తలు ఉద్యోగులకి వెళ్తే పని చేస్తాడు, ప్రతి ఒక్కరు పెత్తనమే చేస్తాడు. అసలు ఎమ్మెల్యేలు నా కార్మికులు పంపించడం ఏంటండి, ఎంప్లాయీస్ని పంపించడం ఏంటి? ఇవన్నీ ఏమైపోతుంది, పరిశ్రమ పెట్టాలనుకునేవాడు పారిపోతాడు. ఇప్పుడు నేను 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఒకటి ఇక్కడికి రావాలనుకుంటే నా ఇష్టం వచ్చిన చోట నేను భూమి అడుగుతా, ఇవ్వు, నా ఇష్టం వచ్చిన సదుపాయాలు నేను అడుగుతా, ఇవ్వు, దాంట్లో రూపాయి అటు ఇటు అయినా ఒప్పుకుంటా. కానీ నేను బిల్డింగ్ ఎట్టా కట్టాలి, ఏం చెయ్యాలి, నేను ఎవరికి అమ్మాలి, నా డీలర్షిప్ ఎవరికి ఇవ్వాలి, నా పక్కన క్యాంటీన్ ఎవరికి ఇవ్వాలి, నేను ఎవరితో వ్యాపారం చేయాలి, ఎవరితో రాజకీయం చేయాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో చేయకూడదు అనేది నువ్వే రాజకీయ నాయకుడే డిసైడ్ చేస్తే ఎట్లా నడుస్తుంది ఇక్కడ? అంటే పారిశ్రామికవేత్తలకి ఈ ఇబ్బంది ఏ పార్టీ ఉన్నా ఎందుకు ఉంటుంది? తమిళనాడులో ఏమైనా ఉందేం కనుక్కోండి, కర్ణాటకలో ఏమైనా ఉందేం కనుక్కోండి, హైదరాబాద్లో ఏమైనా ఉందేం కనుక్కోండి. ఈ 3 రాష్ట్రాల్లో, మన పొరుగునున్న రాష్ట్రాల్లో కొట్టుకు చేస్తంలో బాగా కొట్టుకు చేస్తారు ఇద్దరు కూడా, అధికార ప్రతిపక్షాలు. కానీ పరిశ్రమల జోలికి పోవట్ల, వ్యాపారస్తుల జోలికి పోవట్ల. ఒక్క ఇతను రియల్ ఎస్టేట్ జోలికి పోతే ఎంత నాశనం అయింది హైడ్రా పెట్టిన తర్వాత, కనబడుతుంది కదా సాక్ష్యం. అక్కడ ఒక్క హైడ్రా దెబ్బకి 64 రంగాలు కొట్టుకుపోయినాయి. నష్టపోతున్నారు లేదా అక్కడ? పరిశ్రమల జోలికి పోవట్లేదు అక్కడ. టీఆర్ఎస్ గొడవ పెట్టట్లా, వీళ్ళు గొడవ పెట్టట్లా. మీరు తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ కాంగ్రెస్ బీజేపీ బద్ధశత్రువులు కర్ణాటకలో, తమిళనాడులో స్టాలిన్ అక్కడ బీజేపీ బద్ధశత్రువులు, ఏఐఏడిఎంకే డిఎంకే బద్ధశత్రువులు. పరిశ్రమల జోలికి సచ్చినా పోరు. ఏ పారిశ్రామికవేత్త వచ్చినా ఎవడు అధికారంలో ఉన్నా సరే పరిశ్రమల జోలికి పోరు. మన దగ్గర పరిశ్రమ పెడతానన్న దగ్గర నుంచి వాడికి దోచి పెడుతున్నారు. అరే ఒప్పందాలు కుదిరాక క్యాన్సిల్ చేయడాలు ఏందండి? ఇదివరకు జగన్ ఉన్నప్పుడు 3-4 సంవత్సరాలకు క్యాన్సిల్ పెట్టాడు, చంద్రబాబు వచ్చాక 3-4 సంవత్సరాలు క్యాన్సిల్ అన్నాడు. ఒప్పందాలు కూడా కుదిరాక క్యాన్సిల్ చేస్తాం మా రాజకీయాల కోసం అంటే, రాజకీయ కక్షలు కొట్టుకుంటుంటే ఒకడికొకడు ఇక్కడికి వచ్చేట పెడతాడు ఇక వ్యాపారం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొదట్లో 70% ఇక్కడ వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని రూల్, అది కూడా పక్కన పెట్టేశాడు తర్వాత. ఆయన కూడా స్థానికులకు అన్నట్టు అదే అది జరిగింది దానివల్లనే రామన్నారు. ఆ తర్వాత అది పక్కన పెట్టా కొప్పర్తి మిగతా అది గ్రీన్ ఇది వచ్చినాయి కదా, గ్రీన్ పవర్ ఇవన్నీ కూడా వాటిట్లో ఏం పాటించలేదు కదా, అది పక్కన పెట్టారు దాన్ని. అవును. అంటే అమరావతి ఒక రూపురేఖలు వస్తే గానీ, ఒక రూపాంతరం చెందితే గానీ ఇలాంటివి సక్సెస్ అవ్వంటారా? అమరావతి అనే పదాన్ని పట్టుకుంటూ పరిశ్రమలు అంటే గనక 25 ఏళ్ళు వెయిట్ చేయాలండి. అమరావతి అనేది రాజధానిగా కావాలి, ఎందుకంటే మనకి సెంటర్ పాయింట్ ఆల్రెడీ కేంద్రం కూడా డబ్బులు ఇచ్చింది కాబట్టి దానికి రూపం తెద్దాం, నో డౌట్. కేంద్ర సంస్థలన్నీ ఇక్కడే పెడదాం, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ అక్కడే పెడదాం. విద్యలకి హబ్బు సెంటర్ కాబట్టి పెట్టుకోవచ్చు, మెడికల్ హబ్బు సెంటర్ కాబట్టి పెట్టుకోవచ్చు. ఇండస్ట్రీస్ని అమరావతికి లింక్ చేయొద్దు. ఇండస్ట్రీకి అనువైన వాతావరణం అమరావతి కాదు. ఇండస్ట్రీస్కి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంటే స్కిల్డ్ లేబర్ ఉండాలి, అన్స్కిల్డ్ లేబర్ ఉండాలి. ఇక్కడ కూలీ దొరకరండి బాబు, 500 రూపాయలు ఇస్తే కానీ ఎట్ట చేస్తారు ఇక్కడ బేసిక్గా. ఇంకోటి ఉండాలంటే అద్దెలకి ఇల్లు ఎక్కడ దొరుకుతాయి? హైదరాబాద్లో 10-15 వేలకు దొరుకుతున్నాయి. ఏది కుకట్పల్లి లాంటి చోట్ల అవుట్స్కట్స్లో 6,500-7 వేలకు దొరుకుతాయి. ఇక్కడ బెదవాడలో 15,000 రూపాయలు 10,000 రూపాయలు ఇల్లు ఎద్దు ఉంటాయి. కేవలం లేబర్ ఏరియాలో మాత్రమే అక్కడ కూడా 7-8 వేలు ఉంటుంది. అంత అద్దెలు పెట్టుకుంటే ఎంత జీతం ఇవ్వాలి? అప్పుడు 25,000 జీతం ఇస్తే 5,000-6,000 అద్దె ఇవ్వగలడు. అంత జీతం ఇవ్వగలుగుతారా ఇక్కడ లేబర్కి? సాధ్యం కాదు కదా. మరి అప్పుడు ఎట్లా వర్కౌట్ అవుతుంది? కాబట్టి ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించినంత వరకు దీని మీద వద్దు. సాఫ్ట్వేర్ అంటారా, వాళ్ళకేమో ఇక్కడ వాతావరణం పడదు. ఇది ఆందో ఏయో పెడతారు రేపో మాపుకొని చిన్న చితక మన కాల్ సెంటర్ల టైప్లో. హైదరాబాద్ లాంటిదో బెంగళూరు టైప్లోనే ఇక్కడ ఉండటానికి ఇష్టపడరు.
వాళ్ళకి వైజాగ్ లాంటి వాతావరణం కావాలి. ఎందుకంటే మనం ఎలాంటి బట్టలు వేసుకున్నా మన కేసు వింతగా చూడకూడదు. అలాంటి కాస్త కాస్మోపాలిటన్ వాతావరణం కావాలి. సాఫ్ట్వేర్ కార్పొరేట్ హైదరాబాద్ లాంటి ఒక భారీ ఐటీ హబ్స్ ఇక్కడ రాకపోతే ఇంకా సాఫ్ట్వేర్ పరంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ వైజాగ్ ఉంది కదా, వైజాగ్ దానికి ప్రోత్సహించాలి. వైజాగ్ను ప్రోత్సహించాలా, దానికి తగ్గట్టుగా ఆ కంపెనీలకి తక్కువ రేటుకి ఇవ్వాలా, లేకపోతే రాడెవడు. వైజాగ్లో తీసుకొచ్చి ఎకరం 10 కోట్ల రూపాయలకి ఇస్తామంటే 10 కోట్లు పెట్టి ఎవరు కొంటాడు? డిమాండ్ కదా సార్ వైజాగ్. అదే కదా వచ్చింది గొడవ. దాని బదులు ఇక్కడే అదేనేది ఎట్లాగా వచ్చే మనిషిని బట్టి. ఇప్పుడు వెరీ సింపుల్ అండి, మీ జీవితం ముడిపడి ఉన్నది కాపురము, పెళ్ళి వ్యవస్థ, అంతే కదా ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో. ఏ అమ్మాయి అయినా మంగళగిరిలో పని చేస్తున్నాడు మా ఆయన అని చెప్పుకోవడానికి ఇష్టపడి పెళ్లి చేసుకుంటుందా? మంగళగిరిలో చేస్తున్నాడు, తాడేపల్లిలో చేస్తున్నాడు, అమరావతిలో చేస్తున్నాడు, బెజవాడలో చేస్తున్నాడు, గుంటూరులో చేస్తున్నాడు. ఈ మనం సొసైటీలో ఉన్నాం, మన చుట్టూ ఉన్న సొసైటీలో ఉన్నోళ్ళు మా వాడు హైదరాబాద్లో అండి, మా అల్లుడు బెంగళూరు అండి, మా అల్లుడు చాలా గొప్పగా చెప్తున్నప్పుడు ఈ అమ్మాయికి అదొక ఈగో ఫీలింగ్. మా ఆయన అమరావతి అని గర్వంగా చెప్పుకుంటా గలిగితే అప్పుడు ఇక్కడికి రావడానికి సిద్ధపడుతుంది. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మనం ఆ స్థాయికి రావాలంటే సిటీ ఏ స్థాయిలో ఉండాలా, వాటిని తలదన్నేది అక్కడ ఉండాలి. అవి ఎప్పటికీ ఇమ్మీడియట్గా అయిపోతాయా? అది ఇక్కడ సమస్య. ఒక రకంగా ఒక భారీ ఫెయిల్యూర్ టూర్ ఇది బాబు గారి హయాంలో అనుకోవచ్చు. లెసన్ అనుకుంటే పోతుంది. రెండవది ఎగ్జిబిషన్ అనుకుంటే పోతుంది. మనం ఎగ్జిబిషన్కి వెళ్ళాం, స్టాల్ పెట్టాం, చెప్పొచ్చాం మా రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయిరా బాబు రండి అనేసి. వస్తే అదృష్టం, తప్పదు. ఎప్పుడైనా ఏ రియల్ ఎస్టేట్ అయినా ఎగ్జిబిషన్లో ఫ్లాట్ పెట్టాడంటే అక్కడ అన్నీ అమ్ముడుపోతాయని కాదు. ఆ అక్కడికి దాంట్లో మనకు ఒక స్టాల్ పెడతాడు, పెట్టి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పాంప్లెట్లు ఇస్తే 100 పాంప్లెట్లు ఒక 4 కొంటే బెటరే కదా. అట్లాగా మనం ఒక స్టాల్ పెట్టాం అక్కడ, మనం ప్రచారం చేసుకున్నాం. ఇదే టైంలో దావోస్ పర్యటనలో ఉండగా ఇక్కడ రేజ్ అయిన డిప్యూటీ సీఎం హోదాల గురించి రేజ్ అయిన అంశం ఒక హైడ్రామానా? ఈ 4 రోజుల పాటు ఒక హైడ్రామా నడిపారా, వ్యూహాత్మకంగా నడిచిందా? ఇప్పుడు దాని మీద ఏమైనా క్లారిటీ ఇస్తారా? ఆ ఎపిసోడ్ ఎలా? పార్టీ పదవీ నిరుద్యోగుల యొక్క పోరాటం, పార్టీ పదవీ నిరుద్యోగుల యొక్క గుర్తింపు పోరాటం అనాలి దాన్ని. ఎవరికైతే ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినటువంటి వాళ్ళు, లేదా వెలగాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు, చంద్రబాబు తమల్ని పట్టించుకోవట్లేదే అని ఫీల్ అవుతున్న వాళ్ళు, చంద్రబాబు తర్వాత ఇక భవిష్యత్తులో బాబు గారిని పక్కకి వెళ్ళిపోయినట్టే లోకేష్ శాఖం వస్తుందని ఫీల్ అవుతున్నటువంటి వాళ్ళు, లోకేష్ దృష్టిలో తాము పడాలని కోరుకున్నటువంటి వాళ్ళు సృష్టించిన సంక్షోభం అది. ఓ రకంగా టీ కప్పులో తుఫాను, కానీ వాళ్ళు సృష్టించింది మాత్రం అనవసరపు వివాదం. ప్రశాంతంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం మధ్యలో కెలికి వదిలిపెట్టారు వీళ్ళు. మళ్ళీ పాత రోజులు చర్చకి తెచ్చిపెట్టారు. ఎందుకు అంటే అంతేనా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మార్పుకి బీజం వేసింది. ఇప్పుడు చంద్రబాబు గారి తర్వాత లోకేషే వారసుడు అన్నది నిద్రలో లేపి అడిగితే మూలన కూర్చున్న ముసలమ్మ కూడా చెప్పుద్ది. ఎప్పుడైతే అప్పుడు బాబు గారికి ఎప్పుడు చిరాకేస్తే అప్పుడు, లోకేష్ గారు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, లోకేష్ చెప్పొద్దు నాన్న నేను సీఎం అవుతానంటే చంద్రబాబు కుదరదు నేనే సీఎంగా ఉంటాను అంటాడా? లోకేషే వాళ్ళ నాన్నగారికి పెద్దరికంగా ఆయనే ఉండాలని కోరుకుంటున్నాడు, ఉన్నాడు. అలా కాదు నేను వెళ్తా రేపు పొద్దు నుంచి నేను అయిపోతాను నాన్న అంటే, లేదు నాకు కుదరదు నేను ఒప్పుకోను నేనే సీఎం కావాలని జనం కోరుకున్నారని ఏమన్నా చంద్రబాబు గారు ఆయనతో గొడవ దిగుతాడా? లేదు కదా. వాళ్ళిద్దరికీ అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళు ఎప్పుడు కావాలో అప్పుడు చేస్తారు. రాజకీయ పరిస్థితులు ప్రస్తుత పరిణామాలు అడ్డు రావాలి సార్ ఇమీడియట్గా. ఏముంది, ఎవరు ఆపుతారండి? ఇప్పుడు బాబు గారి ఫేమ్తో దావోస్ వెళ్తేనే అక్కడ సాధించింది ఏం లేదు. రేపొద్దున లోకేష్ గారి కట్అవుట్ ముందు తీసుకొచ్చి పెడితే, ఆయన సీఎం హోదాలో పెడితే ప్రజల్లో ఒక అపనమ్మకానికి గురయ్యే అవకాశం ఉంటుంది. మొన్న కూడా లోకేష్ని చూసి ఓటేసిన వాళ్ళు ఎంతమంది, లేదంటే బాబుని చూసే మళ్ళీ బాబు వస్తేనే బాగుంటుందని ఆలోచించిన వాళ్ళు ఎంతమంది అంటే రెండో దానికి ఎక్కువ మొగ్గు చూపి. నేను అట్లా అనుకోవట్లేదు. మొన్నటిసారి ఏంటంటే జగన్ మీద వ్యతిరేకతను వీళ్ళు సృష్టించడం వల్ల దాంతో వచ్చింది. ఆ వ్యతిరేకత సృష్టికి ప్రథమ వ్యక్తి లోకేషే. ఆ ధైర్యం చేసి తెగించి రోడ్డు ఎక్కింది. చివరికి మైకు లాగేసుకుంటే అదేది స్టేజీ లాగేస్తే బల్లెక్కి నుంచుని మాట్లాడినోడు. కాబట్టి ఒక పోరాడినోడు, అతను యాక్సెప్ట్ చేసింది తెలుగుదేశం. ఫస్ట్ తెలుగుదేశాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. తెలుగుదేశంలో చంద్రబాబే సీఎంగా ఉండాలని ఏం కోరుకోవట్లేదు అక్కడ వాళ్ళు. టీడీపీలో ఉన్న ప్రతి ఒక్కడు రేపు పొద్దున్న లోకేష్ నాయకత్వం వహించాలనే కోరుకుంటున్నాడు. మరి దాని ఇంకా ప్రాబ్లం ఏముంది? మిగతా పబ్లిక్ తెలుగుదేశాన్ని చూసి ఓటేశారు కానీ చంద్రబాబుని చూసి ఓటేశారా?
చంద్రబాబుని చూసి ఓటేస్తే 23 సీట్లు ఎందుకు క్రిందసారి పరిమితం అవుతారు? కూటమిని చూసి ఓటేశారు. కూటమిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ ఉంది. ఇక్కడ విజన్లో అనుభవాలు ఇవేమి ఆలోచించట్లేదు ప్రజలు, అవేం ఇప్పుడు అదే అయితే కనుక నేను అనేట్టు 2019లో గెలవాలి కదా. విజను డాక్యుమెంట్లు ఇవన్నీ అప్పుడు కూడా ఉన్నాయి కదా, అంటే అది 2014లో 19లో కూడా ఉన్నాయి కదా. ఇంకా అంతకంటే డెవలప్మెంట్ కదా చెప్పింది, కానీ అవలేదు కదా. బేసిక్గా బాబే కావాలి అన్నటువంటి పాయింట్ కాదు, కూటమి కావాలి అని వేశారు ఓట్లు ఇక్కడ జనం. కూటమి కావాలని వేశారు. అంటే ఆ ప్లేస్ లో అప్పుడు లోకేష్ వచ్చేసేవాడు, ఖచ్చితంగా వచ్చేసేది అప్పుడే. ఎందుకంటే జగన్ మీద ద్వేషం పెంచడంలో సక్సెస్ అయ్యారు. రెండవది ఇది కాబట్టి ఆ కాన్సెప్ట్తో నడిచేది అప్పుడు. ఇప్పుడు ఒకటేంటంటే తెలుగుదేశం పార్టీలో మాట్లాడిన వాళ్ళు శ్రీనివాసులు రెడ్డి పాలిట్ బ్యూరో ఇచ్చారు, పార్టీ పదవి ఉంది కానీ ప్రభుత్వ పదవి లేదని ఫీల్ అవుతున్నాడు ఆయన. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్రిందసారి కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మరి ఆయన మంత్రిని చేశారు. అంత చక్కటి పొజిషన్లో ఉన్నటువంటి ఆయన ఒక్కసారిగా ఇప్పుడు అప్రతిహాతంగా వెలుగుతున్నది తెలుగుదేశానికి, విచ్చలవిడిగా ఉంది పవరు. ఇట్లాంటి సందర్భంలో తనకు ఆ పాత్ర లేదని ఫీల్ అవుతున్నాడు. అందుకని బాబు నేను సీనియర్ నండి, మీ నాన్నతో కలిసి పనిచేశాను, నన్ను గుర్తుపెట్టుకోండి లోకేష్ గారని గుర్తు చేశాడు. అట్లాగే పిఠాపురం వర్మ పవన్ కళ్యాణ్ గారి పూర్ణిమ అని చెప్పి పక్క వెళ్ళిపోయాడు. ఒకప్పుడు ఇండిపెండెంట్ గెలిచినటువంటి వాడు, అట్లాంటి వాడు పవన్ కళ్యాణ్ పుణ్యం అని చెప్పేసి పక్క వెళ్ళిపోయాడు. ఆయన పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఆయన గనక సీట్ ఇస్తే ఏ ఎమ్మెల్సీనో ఇచ్చి ఏ మంత్రి ఇచ్చాడు అనుకోండి పవన్ కోపం వస్తుంది. కాబట్టి ఆయనకి ఇవ్వకపోతేనేమో ఆయన భవిష్యత్తు ఏంటో తెలియదు. కాబట్టి బాబు నాకు కనీసం ఎమ్మెల్సీ అన్న ఇవ్వండి, మీరు మంత్రి ఇచ్చిన ఇవ్వబోయినా నన్ను గుర్తుపెట్టుకొని మీ నాన్నగారు నాతో ఇంత ముందు చెప్పారు అని గుర్తు చేయడం కోసం పిఠాపురం వర్మ మాట్లాడింది. వీళ్ళందరూ మాట్లాడింది ఆ కోణంలో నుంచినే, వీళ్ళే కదా మాట్లాడింది. తర్వాత భరత్ ఆల్రెడీ మంత్రిగా ఉన్నాడు. భవిష్యత్తులో ఇక మళ్ళీ చంద్రబాబు మంత్రివర్గాలు కాకుండా తర్వాత లోకేష్ మంత్రివర్గాలే వస్తాయి. అప్పుడు ఈ మాట్లాడిన భరత్ గుర్తుంటాడు కదా, సామాజిక వర్గ పరంగా పనికి వస్తాడు, రాయలసీమ సెంటిమెంట్ ప్రకారం పనికి వస్తాడు. రెండు రకాలుగా లోకేష్ బాబు నన్ను గుర్తుపెట్టుకొని నేను ఇంత పొగిడానని గుర్తు చేస్తున్నాడు. వీళ్ళందరినీ ఆయన లోకేష్ గుర్తుపెట్టుకుంటాడు. ఎందుకు ఫస్ట్ తరంలో నన్ను ఆయన సీఎం చేయాలని చెప్పి బహిరంగంగా చంద్రబాబు గారు ఏమంటారో అన్న ఫీలింగ్ లేకుండా, భయం లేకుండా మాట్లాడినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు చేసింది అంతే తప్పించి ఇందులో ఇది ఓ రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో పుట్టినటువంటి ఒక విప్లవం. దాంతో ఒక్కసారిగా అప్పటిదాకా నెక్స్ట్ మావాడే సీఎం అనుకుంటున్నటువంటి జనసేన శ్రేణులకు ఒక అభద్రతా భావం వచ్చింది. వెంటనే అదేంది మీరు డిప్యూటీ సీఎం తీసుకుంటే అయితే సరే, ముందు అనుకుంది ఆయన సీఎం మా ఆయన డిప్యూటీ సీఎం కదా, ఇప్పుడు డిప్యూటీ సీఎం కాదు సమానంగా ఇంకొకళ్ళు ఇస్తాననేటట్టయితే అయితే మీరు డిప్యూటీ సీఎం తీసుకొని మావాడికి సీఎం ఇచ్చేసేయండి, ఈ చర్చ తీసుకొచ్చారు. రెండవది అదిగో చూడండి ఏరు దాటాక దెబ్బ తగలేసే రకం, ఎంతమంది అట్ట చెప్పి మళ్ళీ ఎట్టెట్ట చేస్తారు అంటూ చర్చ బిగిన్ చేశారు. ఒక అభద్రతా భావాన్ని అపనమ్మకాన్ని సృష్టించారు. ఇప్పుడు అది ఇద్దరూ సరిచేయాల్సిన ప్రయత్నం చేస్తున్నారు. కానీ మైండ్లలో మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో చర్చకు వచ్చేసింది ఈ వ్యవహారం ఏంది ఇక జీవితంలో అనేది. కానీ సార్ ఇప్పుడు టీడీపీలో పరిస్థితి చూస్తూ ఉంటే, ఎందుకంటే చాలామంది బాబు గారి ముందు మాట్లాడడానికే భయపడతారంట తెలుగుదేశం పార్టీలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ. అలాంటిది బాబు గారు ఎదురుగానే మాట్లాడడం అంటే ఇది జరగదనుకోండి. టీడీపీలో కనుక ఇప్పుడు అవిశ్వాసం లాంటిది పెడితే ఏకగ్రీవంగా నారా లోకేష్ గారు ఎన్నికైపోతారా అన్నట్టుగా పరిస్థితి తీసుకొచ్చారు, అలా క్రియేట్ చేశారు. ఇదంతా చూసి ఇప్పుడు బాబు గారు తగ్గుతున్నారా? మొన్న మాటల్లో ఆయన మాట్లాడిన మాటల్లో జాతీయ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లేదు, ఇక ఆయనకి ఇవ్వక తప్పదు అనే భావనకి ఏమన్నా వాళ్ళు ఎకోసిస్టమ్ మనల్ని సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తుందండి. ఈ 5 ఏళ్లలోనే డిప్యూటీ సీఎంగా లోకేష్ని తేవాలని అనుకుంటున్నారు. బాబు గారు అనుకున్నా అనుకోకపోయినా ఇప్పుడు ఇదివరకు పవన్ కళ్యాణ్తో పొత్తు ఎవరు క్రియేట్ చేయించారు? మధ్యలో ఉన్న సినీ రంగ ప్రముఖులు, మధ్యలో ఉన్నటువంటి మేధావి వర్గం. భారతీయ జనతా పార్టీతో పొత్తు కూడా ఈ మధ్యలో ఉన్న వర్గమే. చంద్రబాబు గారితో చనువుండి మాట్లాడే వర్గం ఉంటారు ఒక 5-6. వాళ్ళు మాట్లాడిందే. వాళ్ళు ఆల్రెడీ ఈ టర్మ్లోనే లొకేషన్ సీఎం చేసేయాలి, లేకపోతే కేటీఆర్ లాగా ఇబ్బంది అవుతుంది, లేకపోతే అతను ఎవరు రాహుల్ గాంధీ లాగా అయిపోతుంది అన్నటువంటిది ఓ బలంగా నమ్ముతున్నారు వాళ్ళు. వాళ్ళు అనుకోవాలి ఈ మాట క్లియర్గా. వాళ్ళు ఏంటంటే చంద్రబాబు గారి భక్తులు, వాళ్ళు బాబు గారు ఉంటేనే కరెక్ట్ అని భావించేవాళ్ళు. ఆ వర్గం చెప్తేనే చంద్రబాబు గారు మారతారు. లేదా లోకేష్ తనకు కావాలి అనుకుంటే ఆపగలిగినోడు ఎవడూ లేడు. అప్పుడు భువనేశ్వర్ గారైనా చెప్తారు, బ్రాహ్మణి గారైనా చెప్తారు, ఇంట్లోనే చేసేయండి మనవాడిని అని చెప్తే కనుక కాదనే దమ్మే ఎవరికి లేదు. అక్కడ చంద్రబాబు గారైనా చేసేస్తారు.
ఆయన కూడా హ్యాపీ ఇచ్చేసి ఇంకా తప్పుకుంటారు. ఆయన నాకు తెలిసి తిరిగే కాలు తిట్టానో ఊరుకోదంటారు. చంద్రబాబు గారు కేసీఆర్ గారు ఖాళీగా కూర్చోలేరు కాబట్టి వాళ్ళు ఉన్నంత వరకు కూడా వాళ్లే ఉండాలని కొడుకులు కోరుకుంటారు, వాళ్ళు కూడా కోరుకుంటారు. కొడుకులు కోరుకుంటారా లేదా అన్నది చూడాలి. ఇప్పుడు లోకేష్కి అయితే కేటీఆర్ కనబడుతున్నాడు ఎదురుగుండా. కేటీఆర్ ఇవాళ పడుతున్న ఇబ్బంది కనబడుతోంది. లోకేష్కి ఏం ఆలోచన ఉంటుంది, ఇప్పుడు బాబు గారిది ప్రభుత్వం అంతా తనే నడిపిస్తున్నా, తనే నడుస్తున్నప్పుడు డైరెక్ట్గా అప్పుడు వ్యవస్థను సెటరేట్ చేయొచ్చు అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది. మళ్ళీ నేను వచ్చేసానంటే 25 ఏళ్ళు గెలిపించగలను అనుకుంటాడు. అట్లాగే పార్టీకి సంబంధించి ఎదురయ్యే ఇబ్బందుల్ని సార్ట్అవుట్ చేయగలను అనుకుంటాడు. అది ఇప్పుడా భవిష్యత్తులోనా అన్నది లోకేష్ డిసైడ్ చేసుకున్నప్పుడే నడుస్తుంది. ఇది లోకేష్ తను సీఎం కావాలి అనుకుంటే ఆపగలిగినోడే లేడండి. ఈ చర్చ రావడానికి కారణం, లేదంటే ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి కారణం, ఒక రకంగా మిత్రపక్షంగా చేర్చుకొని పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం హోదా ఇచ్చి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఒక రకంగా కూటమిని పరుగులు పెట్టించేలాగా ఆయన దూకుడు కనపరచడం కూడా ఒక ప్రధాన. ఆ మాట అంటే కనుక అప్పుడు వీళ్ళకి ప్రభుత్వం చేత కాదని వస్తుంది, అంతే కదా. అతనేమి పర్సనల్ పనులు ఏం చెప్పలేదుగా, పవన్ కళ్యాణ్ పర్సనల్గా ఏం విమర్శించలేదుగా. ఇంతకుముందు డిప్యూటీ సీఎం సైలెంట్ గా. అవును, ఆయన పార్టీలో వాళ్ళు ఈయన పార్టీలో వాడు కాదు కదా, ఈయన తెలుగుదేశం కార్యకర్త కాదు కదా మాట్లాడినటువంటి ఆయన. కాబట్టి కూటమిలో భాగస్వామి కాబట్టి మాట్లాడతాడు. మాట్లాడకుండా కూర్చుంటే ఏమంటాం, రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఏమన్నాం, చీపమ్మన్నాం. 2014-18 తర్వాతన భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎంత చించుకున్నా ఏం మాట్లాడిన ఏమన్నాం. వాళ్ళు అప్పుడు దీని గురించి మాట్లాడారు, గుళ్ళు గోలగొట్టిన దాని గురించి. నువ్వే కదరా, మీ మంత్రే కదరా, దేవాదాయ శాఖ మంత్రి ఉంది, ఏం బిగుతున్నారు ఆ టైంలో అని అడిగారు. అప్పుడే రాజీనామా చేయాలి కదా మీ మంత్రి, వాళ్ళతో పాటు ఈయన కూడా వెళ్ళి భజన చేస్తే ఎట్లా అని అడిగారు. స్వామీజీతో కూర్చొని భజన చేయడం ఏంది, ఎందుకు చేయలేదు అంటే, నువ్వు అప్పుడు భాగస్వామి ఆ రోజున ఏం మాట్లాడలేకపోతే వేస్ట్ అయిపోతుంది. బీజేపీ అట్టాగే 2 సార్లు ఫెయిల్ అయింది. 2 సార్లు కూడా భాగస్వామ్య పక్షంగా ఉండి పూర్తి విధేయత ప్రకటించేటప్పటికి భారతీయ జనతా పార్టీకి ఆ తర్వాత వాళ్ళు వీళ్ళకేం చేత కాదన్నప్పుడు ఏం చెప్పుకోలేకపోయారు. పవన్ కళ్యాణ్ అట్లాంటి అసమర్థ భాగస్వామ్య పక్షం కూడా తలుచుకోలేదు, క్రియాశీల భాగస్వామ్య పక్షం కూడా తలుచుకున్నాడు. కూటమి అంటే కూటమి ధర్మం అంటే నువ్వెంత ఇస్తే నేను అంత ఇస్తా, ఇచ్చుకుంటే వాయనం పుచ్చుకుంటే వాయనం అంటారు. నిర్ణయం తీసుకునేటప్పుడు చంద్రబాబు గారు తిరుపతి వెళ్తున్నారు, రమ్మని పవన్ అడిగి ఉండాల్సింది, అప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు. ఆయన నడకుండా ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి పవన్కి అక్కడ సమస్య వచ్చింది. తనకు అక్కడ ఉన్నది కదా, తన ఎమ్మెల్యేనే కదా తిరుపతిలో, పరిగెత్తికెళ్ళాడు. కాబట్టి వీళ్ళ ఆలోచన ఒక రూట్లో కనిపించింది, ఆయన ఆలోచన ఇంకో రూట్లో కనిపించింది. ఇట్లాంటి సమస్యలు వస్తాయి సహజంగా. అంటే సొంత పార్టీ కాకపోయినా మిత్రపక్షం కాబట్టి విధేయత చూపించాల్సిన అవసరం గతంలో కూటమిలో చేసిన చూసుకుంటే ఈయన మాటలు మాత్రం ధిక్కార స్వరం వినిపిస్తున్నట్టుగా లేదా, అందుకు కాదా ఈ ధిక్కారం అంటే చంద్రబాబు గారు చేసింది తప్పు, ఇది మారు ఇట్లా అని చెప్తే ధిక్కారం అంటారు. ఆయన సహచరుడుగా చెప్తున్నాడు, ఆయన చెప్పింది ఎవరికి, అధికారికి. అంటే ఆయన నిర్ణయం తీసుకుంటున్నారు సార్, ఆయన ఇచ్చింది ఎందుకు, ఆయన ప్రకటించేస్తున్నారు కదా, మీరు క్షమాపణ చెప్పండి అందులో అది నిర్ణయం ఎందుకు అవుతుంది, చెప్పట్లేదు. నిర్ణయం అంటే ఆదేశం ఎట్లా అవుతుంది, దేవాదాయ శాఖను ఆయన ఎందుకు ఆదేశిస్తాడు, తన అభిప్రాయం చెప్పాడు, ఈవోని చైర్మన్ క్షమాపణ చెప్పే ఆదేశం అవ్వదు కదా. ఆదేశం అంటే రిటర్న్ మీరు చెయ్యాలి అని చెప్పడం, ఇదేంటి సూచన, మీరు చేస్తే కరెక్ట్, చెయ్యాలి, చేయడానికి ఏంటి అభ్యంతరం. ఆదేశం అట్ట ఉండదుగా, వెంటనే చెప్పండి ఏందంటారు, అట్ట చెప్పలేదుగా. నేనే చెప్పాను మీరు చెప్పడానికి ఏంటి ఇబ్బంది అని ప్రశ్నించాడు. అంటే అర్థం ఏంటి, అందులో చంద్రబాబు గారు ఎందుకు చెప్పించలేకపోతున్నాడు అని అడగలా, మీరేంటయ్యా అని అడిగాడు. అంటే చంద్రబాబు గారికి ఇచ్చిన విలువ ఈయనకి కూడా ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వలేదు అన్నది గుర్తు చేశాడు. అప్పుడు అర్జెంట్గా ఇచ్చారు విలువ, ముందే ఆ పని చేస్తుంటే గొడవ ఉందిగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళాడు అక్కడికి, చంద్రబాబు గారి వెనకాల వెళ్ళిన చైర్మన్ ఈవో ఇద్దరులో ఒకడు బాబు గారి వెనకాల ఉన్న ఒకళ్ళు ఈయన వెనకాల వెళ్ళొచ్చుగా. వెళ్తే వాళ్ళు సరిగ్గా వివరణ ఇచ్చి ఉంటే అప్పుడే పవన్ కళ్యాణ్ ఈ మాట మాట్లాడేవాడు కాదుగా. చివరికి ఎవరు లేరు పక్కన, ఈయన రాజకీయ టూర్ లాగా నడిచింది కాబట్టి ఓపెన్గా మాట్లాడేశాడు ఆయన. ఒక రకంగా అంటే పవన్ కళ్యాణ్ గారు అలా దూకుడుగా ఉండడం కూడా
కూటమి ప్రభుత్వాన్ని కొంచెం కట్టడి చేస్తుందా? అందుకే ఇప్పుడు ఇమీడియట్ గా లోకేష్ గారిని తెర మీద తీసుకురావాలని కట్టు లేదు కట్టడి లేదు. దాన్ని ఒకటేంటంటే పాజిటివ్ అంతా తనకు క్రెడిట్ చేసుకుని నెగిటివ్ అంతా పార్టీ మీదకి వేస్తున్నాడు, ప్రభుత్వం మీదకి వేస్తున్నాడు అనేది వీళ్ళ భయం. అది సహజంగా చేస్తాడు. ఇంతకుముందు బీజేపీతో కలిసి వెళ్ళి పాజిటివ్ అంతా పోలవరానికి డబ్బులు ఇచ్చిన, అమరావతికి డబ్బులు ఇచ్చిన, అదంతా చంద్రబాబు గారి గొప్ప అను ఆగిపోయినప్పుడు అంతా కేంద్రం తప్పు అని చెప్పి రచ్చ చేయలేదు వీళ్ళు. నువ్వేమిస్తే నీకు అదే వస్తుంది. సరే, ఈ వారంలో మరో కీలక అంశం సినిమా ఇండస్ట్రీ మీద ఒక్కసారిగా ఒక ఐటీ దెబ్బ. అంటే ప్రభుత్వం వర్సెస్ సినిమా ఇండస్ట్రీ మధ్య జరుగుతున్న రాజకీయంలో భాగంగానే ఈ వరుస సోదాలు, వరుస దాడుల. అసలు దాని దీంతో సంబంధం ఉండదండి. ఎప్పటికప్పుడు సినిమా వాళ్ళు కొత్త సినిమా వచ్చినప్పుడల్లా, పెద్ద అగ్ర హీరోలతో సినిమా తీసినప్పుడల్లా ఐటీ రేట్స్ నడుస్తూనే ఉంటుంది. ఎందుకు అంటే ఓపెన్ బ్లాక్ మనీ నడుస్తుంది సినిమా దాంట్లో. ఫైనాన్స్ ఇచ్చేవాడు కాగితాలు ఏముండవు, సాగు ఇంటర్నల్ కాగితాలు రాసుకుంటారు. కానీ వందల కోట్ల రూపాయలు లేకుండా, ఫైనాన్స్ లేకుండా సినిమా యాడ్ బయటకు వస్తుంది. ప్రతి సినిమాకి కనీసం అగ్ర హీరోల సినిమాకి 100 కోట్ల దాకా ఫైనాన్స్లే ఇస్తున్నారు, ఫైనాన్స్లే తీసుకుంటున్నారు, 100 నుంచి 150 కోట్ల దాకా. అదే సందర్భంలో సినిమాలు బిగిన్ అయ్యాక ఇప్పుడు యాజ్ ఫర్ జిఎస్టీ 4 షోలకే డబ్బులు కడతారు. 5వ షోకి డబ్బులు కట్టరు, క్యాష్గా తీసుకుంటారు. అట్లాగే ఈ పైన ఎక్స్ట్రా షోస్ ఉంటాయి కదా, ఎక్స్ట్రా డబ్బులు, వాటికి డబ్బులు కట్టరు. అట్లాగే రేటు పెంచారనుకోండి, పాత రేటుకే జిఎస్టీ కడతారు. ఈ పెరిగిన రేటుకి కట్టరేలు జిఎస్టీలు. ఈ 4 షోలకైతే కడుతున్నారు అక్కడ. ఇట్లాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే బ్లాక్ మనీగా ఆ క్యాష్ తీసుకునేటటువంటిది ఉంటుంది కదా, ఇది రూపాయి 2 రూపాయలు కాదు, 25 కోట్లు 50 కోట్లు 100 కోట్లు ఇట్లా ఉంటుంది. అంతంత డబ్బులు దాంట్లో ట్యాక్స్ ఎగరేసినట్టే కదా. ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్లు సీరియస్గా దృష్టి సారిస్తున్నాయి. ఏం లేదండి, ఏ కుదుపు లేదు వాళ్ళకి, అలవాటే కామన్ ఇవన్నీ. ఏం లేదు, మీరు చూడండి ఇదివరకు కూడా ఉన్నంత ఫీలింగ్ కూడా లేదు. చక్కగా సరదాగా జోకులు వేసారు కూడా, మేము సంక్రాంతికి వస్తున్నాం అంటే ఇన్కమ్ ట్యాక్స్లు కూడా అది వినేసి వచ్చేసారని చెప్పేసి వెంకటేశ్వర్ను నిన్న అనిల్ రావిపూడి. అట్లాగే ఇతను కూడా మాట్లాడాడు, ఇవన్నీ సహజంగా జరుగుద్దని స్వయంగా ఐటీ రైడ్ ఎదుర్కొంటున్నటువంటి ఢిల్లీ రాజే చెప్పాడు. ఇంకా బాధే ఉంది, డబ్బులు కడతారు, పన్ను కడతారు, అంత మించే ఉంది. వాళ్ళని అరెస్ట్ చేసి జైళ్ళలో బెటర్ కదా. అవును అవును. సార్, ఇదే టైంలో రేపు రాబోయే కేంద్ర బడ్జెట్ మీద కొత్త ఆశలు కావాలని రేపుతున్నారా? నిజంగా బడ్జెట్లో ఊహించని నిర్ణయాలు ఏమైనా ఉండబోతున్నాయి? నేను ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళేటప్పుడు అయినా సరే ఏం చేసేవాడిని అంటే, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఫైనల్ చేసుకోవడానికి వెళ్ళే ముందు నాకు వాళ్ళు ఇస్తారు ఒక 50,000 60,000 అనుకున్నప్పుడు ముందు ఇంట్లో 30,000 గ్యారంటీ అని చెప్పేవాడిని అనమాట. ఆ పైన ఎంత వస్తే అంత చూద్దామని. ఎందుకంటే అప్పుడు వీళ్ళు సైకలాజికల్గా 30,000కి రెడీ అవుతారు. మనం అప్పుడు 50,000-60,000 వచ్చి సంతోషపడతారు. మొదట్లో అట్లా కాదు, నేను 10 ఎక్స్పెక్ట్ చేశాను, వాళ్ళు 5 ఇస్తానన్నారు అన్నప్పుడు ఫీల్ అయ్యారు. ఆ తర్వాత నేను నేర్చుకున్నటువంటి విధానం అది. దాంతో అప్పుడు ప్రశాంతత ఉంటుంది. అట్లాగే బడ్జెట్ విషయంలో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇప్పుడు ఉన్నది ప్రశాంతంగా సాగుతుంది అనుకుందాం, అప్పుడు ఏదొచ్చినా బోనస్సే. అంటే మెయిన్ వేతన జీవులకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి? ప్రతిసారి రాస్తూనే ఉంటారు. ఒకటే లెక్క, 70 ఏళ్లలో 2.5 లక్షల రూపాయలు పరిహారం అండి. 70 ఏళ్లలో 65 ఏళ్ల పాటు 2.5 లక్షల రూపాయల లోపు మాత్రమే ఎగ్జంప్షన్ 65 ఏళ్లలో. అట్లాంటిది ఇప్పుడు 7.5 లక్షల దాకా ఆల్రెడీ చేశారు, ఇంకా చేస్తారు. పన్ను కట్టేవాడికి నాకు చిరాకు ఉంటుంది, నో డౌట్. ఎందుకంటే తెల్లారుజాము 4 నుంచి రాత్రి 10:30 దాకా కొట్టించుకుంటుంటే చివరికి సంపాదించిన దాంట్లో 20% ట్యాక్సులు పోతుంటే 20 ఒకవైపు, 18 ఒకవైపు, 30 ఒకవైపు పోతూ ఉంటుంటే సిర్రెత్తుకు వస్తుంటుంది. కానీ బేసిక్గా ప్రభుత్వ ప్రొవిస్ట్లో చూసుకున్నప్పుడు మరి ఎక్కడి నుంచి తెస్తారు డబ్బులు? కాబట్టి ఈ డబ్బులు ఖర్చు పెట్టేవాడికి కడుపు రగులుతుంటుంది, డబ్బులు పన్ను కట్టనటువంటి వాడికి ఇంకా ఇంకా పెండాలనిపిస్తుంది. సార్, ఈసారి కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు అంటే ఆంధ్రప్రదేశ్ మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టిందని అనుకోవాలా? ఎందుకంటే వరుసగా ఓకే, అమరావతి రాజధానికి సంబంధించిన రుణాలు కానీ, హడ్కో రుణాలు కానీ, లేదంటే పోలవరం ప్రాజెక్టుకి విడుదల చేస్తున్నవి మొన్న 5,000 కోట్ల రూపాయలు, నిన్న 2,500 ఎంత ఇచ్చేసారంటే ఇమీడియట్గా అడ్వాన్స్గా. ఇవన్నీ వరుసగా, అలాగే స్టీల్ ప్లాంట్కి సంబంధించి 11,044 కోట్లు ఎంత, అవన్నీ చూసుకున్నప్పుడు ఏంటి సార్, అంటే కేంద్రం సెపరేట్గా ఏమైనా దృష్టి పెట్టబోతుందా, తన మార్క్ చూపించుకోబోతుందా?
కూటమి సర్కారు, కూటమి వల్లే తప్ప అంతకుమించి ప్రత్యేకం ఇందులో ఏమీ లేదు అని అనుకోవాలి. 2014 నుంచి ఈ రోజు వరకు కేంద్రం మీద పడి బతుకుతున్నది రాష్ట్రం. మనం ఎంత సంపాదిస్తున్నామండి? జీతాలకు ఇవ్వలేకపోతున్నాం. మనం జీతాలకు సరిపడిన సంపాదన ఆంధ్రాలో లేదు. ప్రతి ఏడాది ఎందుకు అప్పులు తీసుకుంటున్నాం మనం? సంక్షేమం కోసమని. జీతాలకు కూడా అప్పులు ఎందుకు తీసుకుంటున్నాం? ప్రతిసారి వేజ్ అండ్ మీన్స్ అప్పులు ఎందుకు తీసుకుంటున్నాం? డబ్బులు లేకనే కదా. కాబట్టి ఆ సమస్య అట్లాగే ఉంది. ఏకైక అంశం వల్ల ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ చేస్తున్నది. పోలవరానికి ఇదివరకు డబ్బులు ఇవ్వలేదా? చంద్రబాబు టైంలో ఎక్కువ ఇచ్చారు. వాళ్లే చెప్పుకున్నారు. మొన్న ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు? జగన్ టైంలో 3,000 కోట్లు ఇచ్చారు, అంతకుముందు 10,000 కోట్లు ఇచ్చారు మా టైంలో అని చెప్పారు. మరి అంతకుముందు ఏం చెప్పారు? 10 పైసలు ఇవ్వలేదన్నారు పోలవరానికి. పచ్చి దగా మాటలు ఇవన్నీ. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు అమరావతికి అంతకుముందు 2,500 కోట్లు ఇచ్చింది ఎవడేంటి? కేంద్రం కదా. రాష్ట్రం దగ్గర ఏం డబ్బులు ఉన్నాయని పెట్టారంట అమరావతికి. పెట్టకనే కదా ఎక్కడిదక్కడే ఆగిపోయింది. మిగతా అప్పులు చేశారు. అప్పులు కూడా కాదు, బిల్లులు ఎగ్గొట్టి ఆపారు. అలాగే తర్వాత ఇస్తామని అటు ఇటు కాకుండా పోయేది. అమరావతికి అప్పుడు ఇచ్చింది కేంద్రం ఇచ్చిన డబ్బులే నడిచినాయి. 2,500 కోట్లు ఒకటి, 1,000 కోట్లు ఒకటి, 3,500 కోట్లతో జరిగిన పనులే జరిగినాయి. పైన కొన్ని అప్పు తీసుకున్నవి ఉన్నాయి. అమరావతికి మనోళ్ళే తీసుకున్నారు 7,000 కోట్లేమో అప్పు. అప్పుడు ఆ అప్పు ఖర్చు పెట్టారు. ఆ 10,000 కోట్లు అప్పుడు ఖర్చు పెట్టి. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్కటి ఇప్పుడు కదా ఈ స్థాయి నష్టాలు ఇప్పుడు తీర్చారు. అంటే అప్పటి నుంచి అడుగుతున్నారు కదా వాళ్ళు. జగన్ అంతకుముందు అడుగుతానే ఉంటారు. దాంట్లో ఎప్పుడు అవసరమో అప్పుడు ఇవ్వాలి. ఇచ్చుకొచ్చారు క్రైసిస్ పీక్ స్టేజ్కి వెళ్ళినటువంటి. అంటే బాబు గారు వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఏదో వరద గేట్లు ఎత్తినట్టు, డ్యామ్లో పొంగు పొరులుతున్నట్టు అన్ని విషయాల్లోనూ అన్ని నిధులు కూడా కేంద్రం నుంచి వచ్చేస్తున్నాయి. ఏదో జలపాతాలాగా. జగన్ ఉన్నప్పుడు అలా రాలేదు. ఎక్కడెక్కడ ఆగినాయి ఫ్లోటింగ్ అనేది. వచ్చినా ఆయన కొన్ని ఇంటిని మాత్రం మళ్ళించుకొని సంక్షేమానికి అందించేశారు. అంటే ఆ డిఫరెన్స్ చూపిస్తుందా, లేదంటే ఇప్పుడు నిజంగా పేపర్లో సొల్లి తప్పించి ఏమీ లేదు. అతి ప్రచారం. ఇదివరకు ఇల్లు ఏమన్నారు? ఇదివరకు ఏమని రాశారు గుర్తుకు తెచ్చుకోండి ఒకసారి. జగన్ ఇంత దరిద్రుడైనా సరే డబ్బులు ఎట్టేస్తున్నాడు మోడీ దత్తపుత్రుడు అయ్యాడు, అన్ని 1,000 కోట్లు ఇచ్చారు, 2,000 కోట్లు ఇచ్చారని రాయలేదా? అప్పుడు కూడా మోడీ జగన్ని కాపు కాస్తున్నాడు, జగన్ని సమర్థించుకుంటూ వస్తున్నాడు అని రాయలేదా? అప్పులు ఎక్కువ ఇప్పించాడు అయ్యి అనేది. మరి అంటే డబ్బులు ఎప్పుడు ఆగినాయి? డబ్బులు ఎప్పుడూ వస్తానే ఉన్నాయి. వాస్తవంగా సరిగ్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి జగన్ ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేసేవాడంటే ఈ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు తెచ్చుకునేవాడు గ్రాంట్ కింద. 1,000 నుంచి 3,000 కోట్లు గ్రాంట్ కింద తెచ్చుకునేవాడు. ఆ గ్రాంట్తో అంతకు ముందు నెలలో ఉన్న అప్పు తీర్చేవాడు. అప్పు తీరిస్తే మళ్ళీ అప్పు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 7-8,000 కోట్ల దాకా తీసుకోవచ్చు అనమాట. ఇది తీర్చగానే వచ్చిన డబ్బులతో ముందు అవి ఇచ్చేసేవాడు. పెన్షన్లు 2,500-3,000 కోట్ల అప్పు తీసుకుని పెన్షన్లు ఇచ్చేవాడు. ఆ తర్వాత వచ్చినటువంటిది కేంద్రం నుంచి డబ్బులు వస్తాయి మనకి ప్రతిసారి జిఎస్టీ వాటా. ఈ డబ్బులు రావడం బిగినైనప్పటి నుంచి జనాలకి జీతాలు వేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఏవైతే అప్పులు మనకి అప్పుడు ఎఫ్ఆర్బిఎం నిబంధన ప్రకారం నెలకి ఎంత అయితే కుదిరిందో అప్పు చేసుకోవడానికి ఆ అప్పు డబ్బులు తీసుకుని సంక్షేమానికి ఇచ్చేవాడు. ఆ తర్వాత మిగిలినటువంటి డబ్బుల్ని బిల్లులకు పెట్టేవాడు. ఏది ఆ తర్వాత చివరిలో మనకి కేంద్రం నుంచి కొన్ని గ్రాంట్లు వస్తాయి, ఆ డబ్బులు ప్లస్ పన్నుల డబ్బులు వస్తాయి చివరిలో నెలాఖరులో. ఈ రెండింటి పెట్టి ఈ మౌలిక సదుపాయాల కల్పన బిల్లులుగా చెల్లించడం, లైక్ మన యూనివర్సిటీ మెడికల్ కాలేజీలక లేకపోతే ఇతరత్ర వాటికి బిల్లులు చెల్లించడం అనేది అప్పుడు పెట్టుకునేవాడు. ఇది సిస్టమేటిక్గా నడిచింది. ఇప్పుడు అంతే నడుస్తుంది. అందులో అప్పుడు తేడా లేదు, ఇప్పుడు తేడా లేదు. కాకపోతే ఏంటంటే అప్పట్లో చెప్పేవాళ్ళు కాదు. గతంలో 14-19లో కూడా అట్టాగే ఇచ్చారు, 19-24లో కూడా అట్టాగే ఇచ్చారు. డబ్బులు తీసుకుని కేంద్రాన్ని దొంగగా చూపించేవాళ్ళు ఇప్పుడు డబ్బులు తీసుకుని ప్రకటిస్తున్నారు, ధన్యవాదాలు చెప్తున్నారు, హ్యాపీ చెప్తున్నారు, మేము కలిసి ఉండటం వల్లే అని చెప్తున్నారు. బీజేపీ వాళ్ళకి అది మంచిది, ఎంతవరకు వాళ్ళు ఏమీ ఇవ్వలేదు అన్నది ఇప్పుడు అన్ని ఇస్తున్నారు వాళ్ళే చెప్తున్నారు. అదే కోరుకుంటుంది కేంద్రం కూడా. ఇచ్చి తిట్టించుకున్నాం, ఇప్పుడు ఇస్తే చెప్పించుకుంటున్నాం, పొగిడించుకుంటాం, అంతే తేడా. అదే టైంలో కూటమి వల్ల ఎంత ప్రయోజనం ఉంది రాష్ట్రానికి, అది బీజేపీకి ఫెచ్చింగే కదా అని చెప్పడం.
అదే బీజేపీ ఫెచ్చింగే వీళ్ళకి కూడా, టీడీపీకి జనసేనకు కూడా. సార్ ఇదే టైంలో అంతర్జాతీయ రాజకీయాలు ఒకసారి ఫైనల్గా చూసుకుంటే, ఈసారి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత రావడంతోనే కొన్ని సంచలన నిర్ణయాలు, అలాగే భారతదేశంతో కూడా ఆయన కొన్ని ఒప్పందాలు ఏమన్నా చేసుకోబోతున్నారా భవిష్యత్తులో? అంటే ఆర్పాట ప్రచారం ఉంటుంది ట్రంప్ విషయంలో, ఏముండదు, మళ్ళీ మామూలుగా నడిచిపోతుంది. H1B వీసాలు లేకుండా వాళ్ళకి అక్కడ మనుషులే దొరకరు. అట్లాగే ఇంకా పైగా ఈ దఫా ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు ఇట్లాంటి వాళ్ళందరికి కూడా జాబ్స్ వస్తాయి అక్కడ మన వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ డెవలప్ చేయాలనుకుంటున్నాడు. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి మనుషులు అక్కడ ఇప్పటికిప్పుడు ఎవడు నేర్చుకుంటాడు ఆ పనులన్నీ? మెకానిక్లు, మిషన్ పని చేసే వాళ్ళు వాళ్ళందరూ. అవన్నీ మనకి ఐటీఐలు, పాలిటెక్నికల్ చదివిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు దొరుకుతాయి రేపు పొద్దున. ఇప్పటికే మొన్న ఇజ్రాయెల్ దొరికినాయి చాలా మందికి, రేపు అమెరికాలో దొరుకుతాయి. అంటే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళని కొన్ని దేశాలు కట్టడి చేస్తున్నాయి కదా సార్ గతంలో, యూకే అక్రమ వలసదారుల్ని కలుపుతాయి, అంటే అక్రమ వలసదారుల్ని తరుగుతున్నాయి. ఇది సక్రమం కదా, ఇది లేకపోతే వాళ్ళు బతకలేరు. అమెరికా బతికేదే ఇట్లా వలసలు వచ్చిన వాళ్ళ మీద. అదే లేకపోతే లోకల్ వాడికి $100 అయితే మనోడికి $30 ఇస్తే ముసుగు పని చేస్తాడు. కాబట్టి మనకి అవకాశం, మనకంటే తక్కువ పని చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే టెక్నికల్గా మన బ్రెయిన్స్ కొంచెం ఎక్కువ ఇండియన్స్, అందుకని వాడుతుంటారు అంతే. అంటే ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళ మీద ఏమీ లేవా కొత్తగా? అక్కడ ఉన్న 18,000 మంది ఎవరో అక్రమంగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మెక్సికో నుంచి, అట్లా దొంగదారులు, వాళ్ళని వెనక్కి పంపిస్తారు. మిగతా వాళ్ళందరినీ మళ్ళీ అధికారికంగానే తీసుకుంటారు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. రైట్, ఓకే. చూద్దాం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, అలాగే దేశంలో మొత్తం దావోస్ పర్యటన ప్రధానంగా అంతర్జాతీయ వేదిక మీద ఏం తీసుకొచ్చారు, ఏం సాధించారంటే, ఫస్ట్ టైం ఒక రకంగా ఆయన లెసన్ నేర్చుకున్నారా నిజంగా బాబు గారు, లేదంటే ఒక ఫెయిల్యూర్ని మూటకట్టుకుని వచ్చారా అనేది, ఇక నుంచి ఏం జరగబోతోంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ప్రధానంగా సీఎం డిప్యూటీ సీఎం విషయంలో ఏమైనా రేపు ఎల్లుండి ఒక క్లారిటీ ఇస్తారా, దాని మీద ఏమైనా ఒక ఓపెన్గా మాట్లాడతారనేది అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.